వక్రతుండ మహాకాయ సూర్యకోటిసమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ. ఆపదామహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ముందుగా ఈ క్షేత్రపాలకులైనటువంటి శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీనివాసుని పదపద్మాలకు శతకోటి నమస్కారములు శిరస్సు వంచి చేస్తూ, నాకు ఈ అవకాశాన్ని కలుగజేసినటువంటి సీనియర్ సిటిజన్స్ మహిళా విభాగం తరఫున నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అమ్మ రామతులసమ్మ గారికి నా కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఆవిడ లేకపోయినా కూడా అంతకన్నా ఎక్కువగా నన్ను ఆదరించి ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన గుడి అధ్యక్షులైనటువంటి సిహెచ్ మస్తానయ్య గారికి నా ప్రత్యేక కృతజ్ఞత నమస్కారాలు. అలాగే మిగిలిన కమిటీ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు. వేదిక ముందు ఆసీనులైనటువంటి పెద్దలందరికీ, ప్రేమాత్మ స్వరూపులైనటువంటి భక్తులందరికీ నా నమస్కారాలు. అమ్మలకి నాన్నలకి అందరికీ నా నమస్కారాలు. ముందుగా ఈరోజు నేను ప్రకృతి మాతకు ప్రత్యేకత కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మధ్యాహ్నం వచ్చినటువంటి వర్షానికి కొంచెం భయపడ్డా స్వామిని నేను తలుచుకోవటం జరిగింది. అలాగే ఈ వర్షం తగ్గి అందరూ రావటం జరిగింది. అంటే నా ఉపన్యాసం వినాలని కాదు, ఈరోజు వచ్చేటువంటి టాపిక్ అతి ముఖ్యమైనటువంటిది, చాలా రేర్గా తెలిసినటువంటి టాపిక్ కాబట్టి అందరూ వినాలన్నటువంటి కుతూహలంతో నేను స్వామి నా కోరిక కోరటం జరిగింది. నాకు ఈ అవకాశాన్ని కూడా ఇచ్చారు. ఎన్నో జన్మల పుణ్యఫలంతో నేను ఎంతో ఆధ్యాత్మిక సంపదను సంపాదించుకున్న వ్యక్తపరిచే అవకాశం చాలా తక్కువ వచ్చింది. ఈ అన్నమయ్య వేదిక మీద నాకు ఇలాంటి అవకాశాలు రావటము నిజంగా నేను నమ్ముకున్నటువంటి సాయిదేవుడి యొక్క ఆశీర్వాదము, ఆ శ్రీనివాసుని ఆశీర్వాదము, పెద్దలందరి ఆశీర్వాదం ఉందని, ముఖ్యంగా నన్ను కన్నా నా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం ఉందని కోరుకుంటూ మరొకసారి మా అమ్మా నాన్నలకు నా కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నేను చెప్పబోయేటటువంటి ఆ టాపిక్ గురించి మస్తానయ్య గారు చెప్పారు. అష్టమూర్తి వైభవం గురించి నేను పోయిన నెలలో చెప్పాను సవివరంగానే. కాకపోతే మళ్ళీ ఒక్కసారి జస్ట్ ఒక 5 నిమిషాలు మాత్రమే పోయిన నెలలో చెప్తాను. అష్టమూర్తి అంటే శివుడు విశ్వవ్యాప్తంగా వ్యాప్తి చెందినటువంటి పరమాత్మ, శివపరమాత్మ, శివశక్తి స్వరూపుడు. అంటే ఈశ్వరుడు పార్వతి కలిపినటువంటి దేహాన్నే శివశక్తి స్వరూపం అంటారు. ఇది విశ్వమంతా వ్యాప్తి చెందింది. ఆయన ఏ విధంగా ఆవిర్భవించారో మనకు లింగోద్భవం సమయంలో చెప్పాను నేను. అది 1 అరుణాచలంలోను, 2 ఓంకారేశ్వరంలో, ఈ 2 సందిగ్ధంలో పడుతున్నాయి. విశ్వమంతా అంటే ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాడో ఎక్కడికి అంతమైందో ఆ విష్ణు బ్రహ్మ కూడా కనుక్కోలేకపోయారు. అక్కడి నుంచి ఉద్భవించినటువంటి ఈశ్వరుడి యొక్క తేజస్సే మనకి మహాశివరాత్రిగా జరుపుకోవటం జరుగుతూ ఉంది. తర్వాత స్వామి యొక్క నిరాకార రూపము, సాకార రూపం చెప్పాము. నిరాకార రూపం అంటే లింగ రూపము, సాకార రూపం అంటే ఒక దేహం కలిగి ఉండి దానికి తల, కాళ్ళు, చేతిలో త్రిశూలము, ఢమరకము, తర్వాత ఒక చేతిలో జింక, నాగాభరణాలు, తలలో చంద్రవంక, గంగ, ఇవన్నీ కలిసి ఉన్నటువంటి మూర్తినే మనము సాకార రూపం అంటున్నాము. ఆ తర్వాత ఈ రూపం నుంచి చాలా అత్యంత శక్తి బయటికి వెలువడుతూ ఉంది అంటారు. దాన్ని కాస్మిక్ ఎనర్జీ, ఎక్స్ట్రాడినరీ ఎనర్జీ అంటే వైబ్రేషన్స్. ప్రతి జీవికి కూడా వైబ్రేషన్ ఉంటుంది, కానీ వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టే ఈ వైబ్రేషన్ బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వైబ్రేషన్లో శివపరమాత్మకు ఉన్నటువంటి వైబ్రేషను మరలా కృష్ణ పరమాత్మకే ఉంది, కానీ ఇంకెవరికీ లేదు.
దాని గురించి కూడా నేను పోయినసారి చెప్పాను. వాటిని మనం కళల రూపంలో చెప్పుకోవడం జరిగింది. ప్రతి జీవికి కళ ఉంటుంది. ఆ కళల్లో మొక్కలలో ఒక కళ ఉంటుంది, అలాగే జంతుజాలాల్లో 1 నుంచి 4 వరకు ఉంటాయి, మానవుల్లో 5 కళలు ఉంటాయి. అలాగే మన మత్స్యావతారం నుంచి వామనావతారం వరకు కూడా 11 కళలు ఉంటాయి. నెక్స్ట్ రాముల వారికి 12 కళలు ఉంటాయి. ఆయన భక్తుడైనటువంటి ఆంజనేయ స్వామికి మాత్రం 14 కళలు ఉంటాయి. కారణం ఏంటంటే రాముడు మానవ దేహం ఎత్తాడు. ఆ మానవుడుగా ఉంటేనే ఆ రావణాసుని చంపబలడు కాబట్టి కొన్ని కళలు ఆయనకి తగ్గిపోయినాయి. ఆ 14 కళలు ఉంటే ఆంజనేయ స్వామి యొక్క సహకారంతో స్వామి రావణాసుని వధించడం జరిగిందనమాట. కానీ 16 కళలు అంటే 16 అనేటువంటి నిర్ణయం కాదు, 64 కళలు మొత్తం కలిగి పరిపూర్ణ అవతారం కలిగినటువంటి భగవంతుడు. విశ్వవ్యాప్తమైనటువంటి వారు శివకేశవులు ఇద్దరు కూడా సమానమే. శివకేశవులు ఇద్దరు కూడా సమానమే. అందుకే మహాత్మ అని శివ పరమాత్మ, తర్వాత కృష్ణ పరమాత్మ అని వస్తుంది, కానీ ఇంకా ఏ దేవుడికి ఈ పరమాత్మ అని రాదనమాట. ఇది మనం ఈ లింగాల గురించి చెప్పుకున్నాము, కళల గురించి కూడా చెప్పుకున్నాము. అలాగే వైబ్రేషన్స్, వారి నుంచి వచ్చేటువంటి శక్తిని మనం ఎలా గుర్తించగలుగుతామంటే, మనం ఏ దేవుడి ఫోటో చూసినా కూడా తల దగ్గర ఒక చక్రం కనిపిస్తుంది. ఆ చక్రాన్ని మనం హాలా అంటారన్నమాట. హాలా అంటే అది పరిపూర్ణమైనటువంటి వైబ్రేషన్. వారి నుంచి వచ్చేటువంటి ఉద్భవించేటువంటి శక్తి, సామర్థ్యం, వెలుగుని తల వెనకమాల మనకి ప్రతి దేవుడు వెనక తల భాగంలో చూపిస్తారు. అలాగే జీవి శరీరం చుట్టూతా కూడా ఒక శక్తి ఆవరించబడి ఉంటుంది. దాన్ని ఆరా అంటారు అన్నమాట. ఈ ఆరా ప్రతి భగవంతుడికి విపరీతంగా ఉంటుంది. కొన్ని కిలోమీటర్ల లెక్క వ్యాప్తి చెంది ఉంటుంది. అంటే వాళ్ళ నుంచి వచ్చేటువంటి శక్తి కొన్ని కిలోమీటర్ల లెక్క ప్రసరిస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడు మన వేదిక మీదకి భారతీ తీర్థ స్వామి రానివ్వండి, ఏ స్వామి వచ్చినా కూడా మనందరం ఎందుకు ఇక్కడ హాజరవుతున్నామంటే వారి నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్స్ పొద్దున్న మనకు వచ్చి మనలో కొంత మార్పు వచ్చి మన దేహంలో ఉన్నటువంటి చెడు పోయి మంచిగా రావాలని, మనలో ఉన్నటువంటి చెడు లక్షణాలు పోయి మంచి లక్షణాలు రావాలని మనం పరమాత్మను కలుసుకోవటానికి చూస్తాం. గుడికి వెళ్ళేది కూడా అందుకే. ఆ భగవంతుడిలో ఉన్నటువంటి వైబ్రేషన్స్ ఆయనకి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మన కంటి ద్వారా వెళ్ళినటువంటి చూపులు ఆయనకి ఎక్కువ శక్తిని ఇస్తాయి అన్నమాట. మన కంటి నుంచి వచ్చేటువంటి పవరు స్వామి గ్రహించి ఆయన అత్యంత పవర్ఫుల్ కాస్మిక్ ఎనర్జీని కలిగి ఉండి ఆ శక్తిని మళ్ళీ మనకే ప్రసారం చేసి విశ్వం అంతా చల్లగా ఉండేటట్టు చూడటమే భగవంతుడి యొక్క లక్షణం. ఇది ఎనర్జీ గురించి చెప్పాను. హాలా అంటే తల చుట్టూ ఉండేటువంటి చక్రము. ఆరా అంటే శరీరం అంతా ఉంటుంది. ఒక్కొక్క భగవంతుడి ఫోటో తీస్తే ఆ శరీరం అంతా కూడా కనిపిస్తుంది. దానికి ఉదాహరణ ఏంటంటే మనకు కూడా ఆరా ఉంటుంది, మనకు తెలియదు. అది మనలో ఉన్నటువంటి మంచితనాన్ని బట్టే ఆరా ఫార్మ్ అవుద్ది. ఒక ఆరా ఫార్మ్ అయిందంటే ఎదుటి వాళ్ళు మనతో మాట్లాడాలని కోరిక కలుగుతుంది వాళ్ళకి. అలాగే వాళ్ళ పక్క కాసేపు కూర్చొని మాట్లాడాలనిపిస్తుంది, కొన్ని మంచి మాటలు వినాలనిపిస్తుంది. అంటే అది భగవత్ స్వరూపం కలిగిన వాళ్ళకి మాత్రమే ఆరా వ్యక్తం అవుతుంటుంది. లేని వాళ్ళకి అవ్యక్తంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది, అవ్యక్తంగా ఉంటుంది. అది దేని మీద ఆధారపడి ఉంటుందంటే మనం చూపించేటువంటి ప్రేమ, భక్తి, ఔదార్యము, ఈ సహనము, ఈ శీలము, ముఖ్యంగా శీలము, క్యారెక్టర్ ఈజ్ ద బెస్ట్ షీల్డ్ ఆఫ్ ప్రొటెక్షన్. క్యారెక్టర్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎంత చదువుకున్నా గుణాలు లేనిది మానవతా విలువలు ఉండవు. స్వామి వివేకానంద ఎప్పుడు చెబుతారు, ద గ్రేట్ ఎండ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. సో అటువంటి లక్షణాలు ఉండాలంటే, ఆ ఆరా మనకు రావాలంటే తప్పకుండా మన శీలాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలన్నమాట. ఇది భగవంతుల్లో అత్యంత ఎక్కువగా ఉంటుంది. తర్వాత అష్టమూర్తి వైభవం చెప్తున్నాను నేను. అంటే ఈ లింగోద్భవము, మరి పంచారామాలు వచ్చినాయో నేను ఇంతకుముందు చెప్పాను. పోయినసారి నేను పృథ్వీలింగం గురించి చెప్పాను, జలలింగం గురించి చెప్పాను, అలాగే అగ్నిలింగం గురించి కూడా చెప్పాను. పృథ్వీలింగం ప్రతి లింగం రావడానికి కూడా ఒక కారణం ఉంటుంది, ఊరికే రాలేదు. అది పృథ్వీలింగం అనేటువంటిది కంచిలో వెలిసింది. ఎందుకు వెలిసిందంటే అమ్మవారి యొక్క ఒక చిన్న చిలిపి చేష్ట వల్ల ఏర్పడింది. కైలాసంలో స్వామి బాగా ధ్యానంలో ఉన్నప్పుడు అర్ధ నిమీలిత నేత్రం అంటే కన్ను మూసి తెరిసిన ఉన్నటువంటి ధ్యానంలో ఉన్న స్వామిని అమ్మవారు చిలుపుగా వెళ్ళి కళ్ళు మూస్తుంది. ఆ ముయ్యంగానే స్వామి కళ్ళు ఒక్క క్షణం మూసుకోపోతాయి అన్నమాట. అప్పుడు స్వామి కళ్ళు తెరిచి అమ్మవారి చేతులు పట్టుకొని, పార్వతి నువ్వు నన్ను ఎందుకు కళ్ళు మూసావు? నా నేత్రాలే సూర్యుడు చంద్రుడు కదా, నా కళ్ళు మూస్తే విశ్వమంతా చీకటి అయిపోద్ది, జీవజాతులన్నీ కూడా అల్లకోలం అయిపోతాయి కదమ్మా, నువ్వు ఎందుకు ఇలా చేసావు?
దానికి నీకు తగిన శిక్షను అనుభవించాల్సిందే, నువ్వు భూలోకంలోకి మానవకాంతగా వెళ్ళిపోవాలని చెప్తారనమాట. అది కూడా ఎందుకంటే హిమవంతుని కూతురుగా పార్వతిగా చూసి కాత్యాయని మహర్షి నా కూతురుగా ఈవిడ వస్తే బాగుండని కోరుకుంటాడు. ఆ కోరికని ఈశ్వరుడికి విన్నవించడం జరుగుతుంది అనమాట. అది తదాస్తు అన్నాడో ఏమో స్వామి, కాత్యాయనిగా అమ్మవారు కాత్యాయన మహర్షికి కూతురుగా భూలోకానికి రావటం జరుగుతుంది. ఆమె నేను నీ దగ్గర ఉంటే కాదు నాన్నగారు, నేను మళ్ళా నా పతిదేవుని ఎదుర్కొంటూ ఎన్నిసార్లు పార్వతీదేవి ఈశ్వరుడు విడిపోయినా ఆమె భర్త మాత్రము ఈశ్వరుడేనమాట. ఆ ఈశ్వరుని పొందటానికి ఆవిడ నేను తపస్సుకి వెళ్తానంటే అప్పుడు కాత్యాయని మహాముని కొన్ని వస్తువులు ఆవిడకి ఇస్తారు. తపస్సు కావాల్సినటువంటి పులిచరము, కమండలము, స్ఫటికలింగము ఇలాంటివన్నీ కొన్ని ఆవిడకి ఇచ్చేసి, అమ్మ నువ్వు తీసుకొని వెళ్ళు, నీ చేతిలో నుంచి ఇవి ఎక్కడ జారి పడిపోతే అక్కడ నువ్వు ధ్యానం చేసుకో, తప్పకుండా నీ పురుషుడు నీకు ప్రత్యక్షమై నేను వివాహం చేసుకుంటాడని తండ్రి ఆశీర్వాదం, కాత్యాయని మహర్షి యొక్క ఆశీర్వాదం తీసుకొని అమ్మ బయలుదేరటం, కంచిలోకి వెళ్ళటం, కంచి దగ్గరికి వెళ్ళేసరికల్లా అవి పడిపోవటం, అమ్మ అక్కడ ధ్యానం చేయటం, అమ్మని పరీక్ష చేయడానికి స్వామి గంగని విపరీతంగా ప్రవహింపజేయటం, ఆ గంగా నది కంప అంటూ రావటం, అందుకే అది కంపా నది అయిపోయింది అనమాట. ఇప్పుడు కూడా ఉంది కంపా నది. ఆ కంప అంటూ వచ్చినటువంటి నదిని అమ్మవారు దుర్గా రూపంలో ధ్యానం చేస్తే దాన్నంతా పట్టుకుంటుంది దుర్గాదేవి. కానీ ఈశ్వరుడు మరీ బలవంతంగా గంగని పంపించేసరికి అప్పుడు లింగం కదిలిపోతున్న అమ్మ కౌగిలించుకోవటం జరుగుతుంది. ఇక్కడ ఈ వైభవాలన్నీ కూడా నేను ఇవాళ ఫ్లెక్సీలో వేసాను. ఈ మొదటి లింగము పృథ్వీలింగం. ఈ పృథ్వీలింగంలో అమ్మవారు కౌగిలించుకున్నట్టు లింగాన్ని క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అంటే అలా కౌగిలించుకున్నాక అప్పుడు ఆ లింగం ఎప్పుడైతే ఎండిపోలేదో వెంటనే ఆవిడ భక్తికి మెచ్చి స్వామి ప్రత్యక్షమవటము, విష్ణుమూర్తి సాక్షిగా అమ్మవారిని వివాహం చేసుకోవడం జరిగింది. ఆ రకంగా పృథ్వీలింగం ఏర్పడింది. తర్వాత జలలింగం జంబుకేశ్వరంలో ఏర్పడింది. అది కూడా అమ్మవారి యొక్క జ్ఞానాన్ని ప్రసాదించడానికి, అంటే అమ్మవారికి కాదు మనకు జ్ఞానాన్ని ప్రసాదించడానికి అమ్మ అఖిలాండేశ్వరిగా వచ్చి అక్కడ వెలిసింది. అక్కడ అమ్మవారు అఖిలాండేశ్వరి అంటే భక్తురాలు, స్వామి జంబుకేశ్వరుడు గురువు అనమాట. అందువల్లనే అక్కడ ఆ జంబుకేశ్వరంలో అమ్మవారికి అయ్యవారికి కళ్యాణం నిషేధం అనమాట. అక్కడ గురువుగా శిష్యురాలుగా మాత్రమే ఉంటారు. అది జలలింగము. ఇక్కడ పృథ్వీలింగము అంటే మట్టితో తయారు చేసుకున్న అమ్మ లింగాన్ని ఏకాంబర చెట్టు కింద, మామిడి చెట్టు కింద కూర్చుంది. అక్కడ నదిలో నుంచి మట్టి చేసి జంబుకేశ్వర లింగాన్ని తయారు చేసింది. కాబట్టి ఇప్పటికీ ఈ రోజుకి ప్రతి క్షణము లింగం మొదట్లో నుంచి నీరు అలా ఊరుతూనే ఉంటుంది అనమాట. అందువల్ల అది జలలింగం. పంచభూతాల్లో జలలింగం. అది మూడోది అగ్నిలింగము. ఇది అరుణాచలంలో ఉంది. అరుణగిరి స్వామి అసలు అక్కడే లింగ రూపం దాల్చారంటారు. దానికి ఉదాహరణగానే అరుణగిరిలో ఉన్నటువంటి కొండలన్నీ కూడా కరిగిపోయి ఎర్రగా అయిపోయింది. మామూలుగా ఉన్న కొండ కరిగిపోయి ఎర్రగా వచ్చిందనమాట. అందుకని దాన్ని అరుణగిరి అంటారు. దాంట్లో ఉన్నట్టు జ్వాలను బట్టి అరుణాచలేశ్వరుడుగా వచ్చారు. అక్కడ అమ్మవారిని పార్వతీదేవి అంటారు అన్నమాట. అలాగా అరుణాచలేశ్వరుడు, పార్వతీదేవి అంటే అగ్ని రూపంలో అరుణాచలంలో స్వామి వెలియటం జరిగింది. ఈ మూడు నేను పోయినసారి బాగా వివరంగా చెప్పాను కాబట్టి ఇప్పుడు కొద్దిగా చెప్పడం జరిగింది. ఎందుకంటే రాబోయే 5 లింగాలు ఉన్నాయి. ఇందులో వాయులింగము అత్యంత ప్రశస్తమైంది. దేనికి ప్రశస్తమైందని చెప్తున్నానంటే, మనం ఆహారం లేకుండా బ్రతుకుతాం, నీరు లేకుండా కూడా బ్రతుకుతాం. ఆహారం లేకుండా ఒక నెల 40-50 రోజులు బ్రతకొచ్చు. నీరు లేకుండా కూడా కొద్ది రోజులు బాగానే గడిపేసిపోవచ్చు. గాలి పీల్చుకుంటూ నీళ్లు తాగుతూ బ్రతకొచ్చు. అంటే మన రాజకీయ నాయకులు చేసినట్టు కాదండి, నిజంగా పొట్టి శ్రీరాములు గారు చేశారు చూడండి, అలాగా చేస్తే కొద్ది రోజులు బ్రతకొచ్చు. ఆ తర్వాత అవి రెండు లేకుండా కూడా బతకొచ్చు. ఎలాగంటే వాయు స్తంభన ద్వారా వాయువుని భక్షిస్తూ, వాయువుని ఏ జీవి భక్షిస్తుంది మనకు తెలిసి సర్పాలు భక్షిస్తాయి అన్నమాట. ఆదిశేషుడు ఆ వాయువుని భక్షించి ఎన్ని సంవత్సరాలైనా ఆహారం లేకుండా సర్పాలు జీవించగలరు. అదే భక్షణ మన మహామునులు పెద్ద పెద్ద తపస్సంపన్నులు చేస్తూ బ్రతుకుతారనమాట. కానీ మనం బ్రతకలేం కదా. మనము ఏమి లేకపోయినా బ్రతుకుతాం. ఇల్లు లేకపోయినా, గుడ్డలు లేకపోయినా, తిండి లేకపోయినా, నీరు లేకపోయినా కూడా బ్రతకగలం కొద్ది రోజులు. వాయువు లేకపోతే కొద్ది నిమిషాలు కూడా బ్రతకలేము. మన ముక్కు మూసేసారనుకోండి,
వితిన్ 1 minute అంటే నాలో లంగ్ కెపాసిటీ అంటే ఊపిరితిత్తుల యొక్క శక్తి సామర్థ్యాన్ని బట్టి మనం ఎంతసేపు బ్రతకగలం అనేది తెలుస్తుంది. ఈత కొట్టే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు నీటి అడుగు భాగానికి వెళ్ళి 3 నిమిషాలకు 5 నిమిషాలకు బయటకు వస్తారు. దానివల్ల వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి ఈత కొట్టడం జరుగుతుంది. కాబట్టి గాలి లేకుండా మనం బ్రతకలేము. అన్ని లింగాలలోకి అత్యంత ముఖ్యమైనటువంటి లింగము వాయులింగము. ఆ వాయులింగము మన ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తిలో ఉండటము మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. దాని గురించి ఇప్పుడు వాయులింగము, తర్వాత ఆకాశలింగము, ఆ తర్వాత సూర్యలింగము, చంద్రలింగము, యజమాని లింగం, ఈ 5 చెప్పి తర్వాత ఈశ్వరుని యొక్క పూజా విధం ఒక 5 నిమిషాల్లో పూర్తి చేసి నేను మ్యాక్సిమం 8:40 లోపల పూర్తి చేయడానికి నేను ట్రై చేస్తాను. దయచేసి భక్తులందరూ నా ఈ ప్రవచనాన్ని సంతోషిస్తాను అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు వాయులింగం గురించి నేను చెప్పబోతున్నాను. అసలు వాయువు అంటే ఏంటి? వాయువే ఆదిశేషుడు. ఆదిశేషుడు అంటే సర్పం ఎప్పుడు బుస కొడతా ఉంటుంది. ఆ బుసే మంద కూడా మనం గాలి పీలుస్తుంటాము, వదులుతూ ఉంటాం అన్నమాట. కనుక వాయువుని ఆదిశేషుడితో పోలుస్తారు. ఈ వాయువు ఏం చేస్తుందో మనకి, అసలు మనం అన్నం తిన్నా, నీళ్లు తాగినా, ఏ చేసినా కూడా మనకు ఉపయోగం లేదు వాయువు లేకుండా. ఈ వాయువు మన శరీరంలోకి వెళ్ళి ఊపిరితిత్తుల నుంచి రక్తకేశ నాళికల్లోకి వెళ్ళి అక్కడ నుంచి శరీరంలో ఉన్న ప్రతి కణంలోకి వెళ్ళిపోయి రక్తంతో కలిసి ఆక్సీ హిమోగ్లోబిన్గా ఫార్మ్ అవ్వాలి. అంటే మనం పీల్చుకునేది ప్రాణవాయువు, వదిలేది చెడు వాయువు, దాన్ని కార్బన్ డైఆక్సైడ్ అంటారు అనమాట. ఈ ప్రాణవాయువు ప్రతి కణంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ కణం యొక్క పొరలు, రక్తకేశ నాళికల పొర, గాలి అరల పొర రెండు ఆస్మాసిస్ శోషణ క్రియ ద్వారా ఎక్కువ సాంద్రత నుంచి తక్కువ సాంద్రతలోకి ప్రవహించేటువంటి విధానం. ఇది నేను ఇంకా ఇంతకన్నా క్లియర్గా చెప్తే టైం సరిపోద్ది, లేకపోతే చెప్పగలను. ఆ క్రియ ద్వారా ఈ ఆక్సిజన్ రక్త కణాలన్నీ పీల్చుకొని రక్తం అనగానే మనం ఏమనుకుంటాం, ఎర్రగా ఉంటుంది అనుకుంటాం. ఆ ఎర్రగా ఉన్నటువంటి పిగ్మెంట్నే హిమోగ్లోబిన్ అంటారు. మనకి ఇంకా రక్తంలో తెల్ల రక్త కణాలు ఉంటాయి. అలాగే మనకి ప్లేట్లెట్స్ ఉంటాయి, పలకికలు ఉంటాయి అన్నమాట. రక్త ఘనీభవన ప్రక్రియను ప్రేరేపిస్తూ ఉంటుంది. అలాగే ప్లాస్మా ఉంటుంది, జీవ పదార్థం. ఇవన్నీ కూడా రక్తం కాదు, అంటే రక్తమే. కానీ మన డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే నీకు రక్తం లేదమ్మా అంటారు. మనిషి ఓడిపోతే ఇంతలా ఉన్నావు, రక్తం లేకపోవడం ఏంటని మనం అనుకుంటాం. దానికి కారణం ఏంటంటే మన రక్తంలో ఉన్నటువంటి ఎర్ర రక్త కణాలు తగ్గిపోయినట్టు అనమాట. రక్తం లేదంటే ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోయింది. మనకి సాధారణంగా స్త్రీలకి 12 నుంచి 14 వరకు ఉండొచ్చు, పురుషులకు 14 నుంచి 16 దాకా కూడా అణుశక్తి సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది, లంగ్ కెపాసిటీని బట్టి ఉంటుంది అనమాట. ఇది ఈ రకంగా వాయువు శరీరం అంతా ప్రయాణం చేసి జీవి యొక్క అన్ని జీవన క్రియలు, మన శరీరంలో ఎన్ని జీవన క్రియలు అయితే ఉన్నాయో, మనం ఆహారం తీసుకుంటాం, జీర్ణం అవ్వాలి, గాలి తీసుకుంటాం, శోషించబడాలి, తర్వాత విసర్జన క్రియ జరగాలి, రక్త ప్రసరణ వ్యవస్థ జరగాలి. ఈ క్రియలన్నిటికీ ఏ క్రియన్నా జరగనియండి, ఆ ప్రతి క్రియకు మూలాధారం ప్రాణవాయువు. ప్రాణవాయువు లేకపోతే ఒక్క కణం కూడా బ్రతకలేదు. ప్రతి కణానికి ప్రాణవాయువు వెళ్ళినప్పుడే మనం జీవించగలము. ప్రాణవాయువు లేకపోతే శవం కాస్త శవం అయిపోతుంది అనమాట. కాబట్టి ఈ ప్రాణవాయువు మన శరీరంలోకి ఎలా వెళ్తుంది, అసలు ఈ వాయువులు ఎన్ని ఉన్నాయి? మనం ఏమనుకుంటాము, మనం గాలి పీలుస్తున్నాం, వదులుతున్నాం. అసలు మనకు తెలియదు ఎలా గాలి పీలుస్తున్నామో ఎలా వదులుతున్నామో కూడా ఎవరికీ తెలియదు. అది కంటిన్యూస్ ప్రాసెస్. రోజంతా గాలి పీలుస్తూనే ఉంటాం. 72,000 నాడులు ప్రచోదం అవుతూనే ఉంటాయి. అన్ని క్రియలు జరుగుతూనే ఉంటాయి అన్నమాట. అసలు ఈ గాలి ఎన్ని రకాలుగా ఉంది అంటే మనం చూస్తుంటే మనకు ఒక గాలి ఎక్కడన్నా చూస్తాము, మనం పట్టుకుంటామా, పట్టుకోలేము. కానీ మన స్పర్శ ద్వారా గాలిని మంచి గాలి వస్తుంది, చల్లటి గాలి వస్తుంది, వేడి గాలి వస్తుందని మన స్పర్శ ద్వారా తెలుసుకుంటాం అనమాట. అంతేకాని దానికి రూపు, రంగు, ఆకారం ఏమీ లేదు గాలికి. ఈ గాలి మన శరీరంలోకి వెళ్ళి ఎన్ని రకాలుగా రూపాంతరం చెందుతుంది, మనకు ఎటువంటి సహాయం చేస్తుంది, దీనివల్ల ఉపయోగాలు ఏంటి? అన్ని ఉపయోగాలు కలిగినటువంటి ఈ లింగము ఎక్కడ ఉంది అంటే శ్రీకాళహస్తిలో ఉంది. మరి ఆ వాయువులన్నీ ఏమేంటి అంటే మనకి 12 రకాలైనటువంటి వాయువులు ఉంటాయి మన శరీరంలో. 12 రకాలైనటువంటి చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్క వాయులింగమే అన్ని లింగాలలో ఇంపార్టెంట్. 12 రకాలైనటువంటి వాయువులు మన శరీరంలో ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అందులో మొదటిది ప్రాణవాయువు.
ప్రాణం ఉంది లేదని మనకు ఎలా తెలుస్తుందండి? శరీరం ఉష్ణోగ్రతను బట్టి చెబుతాము. అన్నిటికంటే ముందు ఎవరన్నా చచ్చిపోయారని ఏం చేస్తారు? చెవి తీసుకెళ్ళి గుండెకాడ పెడతారు. గుండె ఆడుతుందా లేదా అని చూస్తారు అనమాట. దానివల్ల ప్రాణం ఉందా లేదని తెలుస్తూ ఉంటుంది. ఎందువల్లంటే మన హృదయ స్థానంలోనే శివుడు ఉన్నాడు. ఆ శివుడే మనకి లబ్ డబ్ అని చెప్పి మనకి నిమిషానికి 72 సార్లు, 72 నుంచి 75 సార్లు కొట్టుకుంటే మంచి గుండె అది. అంతకన్నా ఎక్కువ కొనుక్కున్నా పల్స్ రేట్ పెరుగుద్ది, అంతకన్నా తక్కువ ఉంటే లోకి వచ్చేస్తుంది అనమాట. జీవి చనిపోవటానికి అవకాశం ఉంటుంది. ఈ లబ్ డబ్ అనేటువంటి ఆ యొక్క శబ్దము, ఆ స్పందనని కలగజేసేవాడే మన హృదయ స్థానంలో ఉన్నటువంటి శివుడు. దీనిని ప్రాణవాయువు అంటారనమాట. ఈ ప్రాణవాయువు ద్వారా, ఆ ఒత్తిడి శక్తి ద్వారా గుండెలోకి వచ్చినటువంటి రక్తము శరీర వివిధ భాగాలకి, ప్రతి భాగానికి అణువణువు రక్తం సరఫరా అయితేనే మనం జీవించగలం. ఆ రక్త సరఫరా లేకపోతే ఇమీడియట్గా జీవి చనిపోతుంది అనమాట. దీనిని ప్రాణవాయువు అంటున్నాము. అంటే ఆక్సిజన్ తీసుకుంటున్నాము, కార్బన్ డైఆక్సైడ్ని వదిలేస్తూ ఉన్నాము. ఈ ప్రాణవాయువుకి మూలాధారము ఈశ్వరుడు అని చెప్తున్నాము. మరి మనకు ఎలా తెలుస్తుంది? మన గుండె చప్పుడు మనకి వినిపించదు. ఏదో అనారోగ్యంగా ఉంటే తప్ప మన గుండె చప్పుడు మనకి వినిపించదు. మనం పల్స్ పట్టుకొని చూసుకుంటే మనకి గుండె కొట్టుకుంటుందని ఈ పల్స్ రేట్ చెప్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ కొట్టుకునేటువంటి ఈ గుండె యొక్క చప్పుడునే మనం లబ్డబ్ అనేది మనకి ఈశ్వర తత్వం, శివుడి యొక్క ప్రాణవాయు తత్వం అంటారనమాట. మనకి దాన్ని గంట కొట్టుకోవటం. గంట ఎక్కడ కొట్టుకుంటుంది? మన గుండెలో కొట్టుకుంటుంది గంట. మనం గుళ్ళోకి వెళ్ళి గంట కొడతాం. దేనికి కొడుతున్నాము? స్వామి నేను వచ్చాను, మన స్థితిని చెప్పడానికి మన గుళ్ళోకి వెళ్ళి గంట కొడతాం అనమాట. అలాగే మన స్థితిని చెప్పడానికి మన గుండె అనేటువంటి గంట ఎప్పుడూ నిరంతరం కొట్టుకుంటూ ఉంటుంది. దీన్నే ప్రాణవాయువు అంటారు. గుళ్ళోకి వెళ్ళి గంట కొడతాము, ఒక్కొక్కటి ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తారు. శివుడి గుళ్ళోకి వెళ్ళినప్పుడు మనం ఒక్కసారి ఇలా పట్టుకొని అలా ముందుకు ఒక్కసారి కొట్టాలి, అంతే. ఇంకా రెండోసారి కొట్టకూడదు. అదే విష్ణాలయంలోకి వెళ్తే ఒకసారి ముందుకి ఒకసారి వెనక్కి కొట్టి మానేసేయాలి. ఇంకా మన ఇష్టం వచ్చినట్టు 4 సార్లు 5 సార్లు గడగడా తిప్పడం అలా చేస్తే దాని ప్రభావం ఏముండదు అనమాట. శివుడి దగ్గర ఒక్కసారి కొట్టాలి, విష్ణువు దగ్గర ఒకసారి ముందుకి ఒకసారి వెనక్కి కొట్టము. ఇది సాంప్రదాయంగా వచ్చినటువంటిది, అనేక పురాణాల్లో చెప్పినటువంటి విషయం కూడా. సో ఇక్కడ మనకి ప్రాణవాయువు రూపంలో ఉన్నది ఎవరు? శివుడు గుండెలో ప్రాణవాయువు రూపంలో ఉన్నాడు. లబ్ డబ్ అనేటువంటి శబ్దాన్ని మనకి ప్రొడ్యూస్ చేస్తున్నారని ఈ మొదటి వాయువు ప్రాణవాయువు మనకు తెలియజేస్తూ ఉంది. రెండోది అపానవాయువు. అపానవాయువు అంటే శరీర పూర్వభాగంలో మనకు నోరు ఉంటుంది. మన శరీరంలో నవరంధ్రాలతో కూడుకున్నటువంటిదే ఈ బొమ్మ. నవరంధ్రాలు ఎక్కడున్నాయండి? మనకు కనిపించవుగా అనుకుంటాం. మన గొంతులో చూసుకుంటే 2 నాసికా రంధ్రాలు గొంతులో తెరుచుకుంటాయి, 2 యుస్టాచియన్ రంధ్రాలు అంటే చెవి నుంచి వచ్చే రంధ్రాలు గొంతులో తెరుచుకుంటాయి. అలాగే మనం తీసుకున్న ఆహార వాకి దాకా, అలాగే వాయునాళం ద్వారా గాలి అక్కడికి 6 రంధ్రాలు అయ్యి నోరు ఒకటి 7 రంధ్రాలు. ఈ 7 రంధ్రాలు ఈ గ్రసని భాగంలో కలుసుకుంటాయి అన్నమాట. మాక ఇలా కలుసుకునేటువంటి ఏకైక జీవి మానవులే. మిగిలిన వాటన్నిటికీ 6 రంధ్రాలు ఉంటాయి. ఒక్క మానవుడికి మాత్రం 7 రంధ్రాలు ఉంటాయి. మరి ఇంకా మిగిలిన 2 రంధ్రాలు ఎక్కడున్నాయంటే శరీరం యొక్క వెనక భాగంలో, పరభాగంలో, గుదస్థానంలో మనకి వాయువు ఉంటుంది. రెండోది జననేంద్రియ రంధ్రము ఉంటుంది అన్నమాట. ప్రతి జీవికి కూడా వాయువు, జననేంద్రియ రంధ్రము 2 ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా 2 రంధ్రాలు ఉన్నాయి చెప్పాలంటే. కాకపోతే ఆ 2 రంధ్రాలు జీవి పుట్టంగానే పూడుకుపోతాయి. ఆ 2 రంధ్రాలు ఏంటండి? ఒకటి బొడ్డు, తల్లి గర్భంలో నుంచి బయటికి రాగానే మనల్ని అమ్మ నుంచి వేరు చేసి కట్ చేసి దాన్ని మానిపోయేటట్టు ఏదో చేస్తారు. అప్పుడు ఆ రంధ్రం పొడుగుపోద్ది. ఆ తర్వాత మాడు, మనం పుడుతూ ఉంటే మన మాడు, మీరు చిన్నపిల్లని చంటి పిల్లని చూడండి, కదులుతూ ఉంటుంది. దానికి ఆయిల్ రాసి అలా కొద్దిగా నెలలు నిండేసరికల్లా పొడుగుపోద్ది అనమాట. బాగా ధ్యానం కలిగి యోగులైనటువంటి వాళ్ళకి ప్రాణము దాని ద్వారా పోవాలని నిరంతరము ధ్యానం చేస్తుంటారంట. అంటే అది మోక్షం, కపాల మోక్షం. ఆ కపాల మోక్షం కోటికి ఒకళ్ళకి అవుతుందో లేకపోతే 100 కోట్లకి ఒకళ్ళు అవుతుందో తెలియదు. మనకు మాత్రం చనిపోయినాక తీసుకెళ్ళి అంత్యేష్టి సంస్కారాలు చేసేటప్పుడు ఎట్టివాడు చెబుతాడు, ఆ కపాల మోక్షం అయిపోయింది మీరు వెళ్ళిపోండి అని చెప్తారు.
అంటే ఆ చిట్లిపోద్ది అనమాట, అక్కడ రంధ్రం భాగంలో చిట్లిపోవటం జరుగుతుంది. సో ఇక్కడ మనకి రెండో వాయువు ఏం చెప్పానో అపాన వాయువు. ఈ అపాన వాయువు ఒకటి పాయువు, రెండోది తేజస్సు అంటాం అనమాట. పాయువు అంటే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు జీర్ణమైన తరువాత జీర్ణమైన ఆహారం శరీరంలోకి వెళ్తుంది. జీర్ణం కానిటువంటి మలిన పదార్థము బయటికి మలం రూపంలో వెళ్తుంది. మలం రూపంలో వెళ్ళే ముందుగా కొంత గాలి రూపంలో బయటికి వెళ్తుంది. ఈ గాలి ఎక్కడి నుంచి వస్తుందండి? మన శరీరంలో గాలి ఎక్కడదంటే మనం ఆహారం తీసుకునేటప్పుడే నోరు తెరుస్తాం, ఆహారంతో పాటు కొంత గాలి కూడా మనకి వెళ్ళిపోద్ది. ఆ గాలి ద్వారా ఆహారం అంతా ఆహార నాళంలోకి వెళ్ళి జీర్ణం అవటం జరుగుతుంది. సో ఈ రకంగా మన శరీరంలో ఉన్నటువంటి చెడు గాలి పాయువు ద్వారా, గుదస్థానంలో ఉంటే పాయువు ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. మరి ఇంకొక గాలి ఏంటి? అది తేజస్సు. అది జీవులు సంతానోత్పత్తి క్రియలో పాల్గొన్నప్పుడు కామవాంఛలు తీర్చే సమయంలో ఉత్పత్తి అయ్యేటువంటి గాలి. ఆ గాలి ద్వారా ఆ ఉష్ణ శక్తి ద్వారా జీవులకి అటు మాతృమూర్తికి తండ్రికి ఇద్దరికి కూడా తేజస్సు విడుదలయ్యి మాతృమూర్తి యొక్క అండనాళంలో అండాలు విడుదలైతే తండ్రి యొక్క తేజస్సు ఆ అండాన్ని ఫలదీకరణం సారవంతం చేసి ఒక గుడ్డు, ఫలదీకరణం చెందినటువంటి గుడ్డు ఏర్పడుతుంది అనమాట. ఇది తేజస్సు అంటాము. ఈ గుడ్డు కూడా అండనాళంలో ఫలదీకరణం చెందిన తర్వాత అనేక రకాలుగా కణ విభజనలో పాల్గొని 64 కణాలు ఏర్పడిన తర్వాత మొరలా స్టేజ్ అంటారు. అప్పటి వరకు తల్లి యొక్క అండనాళంలోనే ఉంటుంది ఆ గుడ్డు. ఎప్పుడైతే మొరలా స్టేజ్ వచ్చిందో వెంటనే తల్లి యొక్క గర్భాశయంలోకి ప్రయాణం చేయంగానే, అంటే అప్పటి వరకు ఆ కణాల్లో ఉన్నటువంటి జీవ పదార్థమే ఆహారంగా తీసుకుంటుంది. తల్లి గర్భాశయంలోకి వెళ్ళిపోగానే తల్లి యొక్క గర్భాశయ నాళాలు, రక్తకేశ నాళికలు, ఈ పెరిగే పిండం యొక్క రక్తకేశ నాళికలు రెండు కలిసిపోయి ఒక వారధి ఏర్పడుతుంది. దాన్ని మనం జరాయువు లేకపోతే ప్లాసెంటా అంటాం అనమాట. దీని ద్వారానే తల్లి తీసుకునేటువంటి ఆహారం రక్తం రూపంలో, అలాగే పీల్చేటువంటి గాలి ఆక్సిజన్ ప్రాణవాయువు రూపంలో పెరిగే పిండానికి సరఫరా చేయటం జరుగుతుంది. ఈ పెరిగే పిండమే బయటకు వచ్చాక బ్రహ్మాండాన్ని చూస్తుంది. ఆ పెరిగే పిండాన్ని శివుడు అంటామన్నమాట. ఆ పిండం చుట్టూత 2 పొరలు ఉంటాయి. ఒకటి ఎలంటాయిక్ పొర, రెండోది యామ్నియాక్ పొర అంటారు అనమాట. ఈ 2 పొరల మధ్య ఉన్నటువంటి ఖాళీలోనే ద్రవ పదార్థం ఉంటుంది. ఆ ద్రవ పదార్థం ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ పెరిగే పిండం విసర్జించినటువంటి విసర్జక పదార్థాలన్నీ ద్రవ పదార్థంగా ఏర్పడతాయి. దాన్నే మనం పిండం గర్భం పరిపూర్ణంగా తయారైన తర్వాత తల్లి ప్రసవించినప్పుడు ఉమ్మనీరు బయటకు వచ్చింది అని చెప్తారు. సో ఈ రకంగా పెరిగే పిండము ఈ తేజస్సు ద్వారా తల్లి గర్భాశయంలో ఉండి పైనంతా కూడా ఒక పొరగట్టుకొని దాన్నే మాయ అంటాం అనమాట. ఈ మాయ ద్వారా బయటకు విడుదల చేయటం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ అపాన వాయువులో మనం 2 చూసాము. ఒకటి మలిన పదార్థాలు విసర్జించేటప్పుడు బయటకు వచ్చేటువంటి వాయువు, రెండోది తేజస్సుని విడుదల చేసేటప్పుడు వచ్చేటటువంటి వాయువు అనమాట. మూడోది వ్యామన వాయువు. మూడో వాయువు వ్యామన వాయువు. ఈ వ్యామన వాయువు ఏంటండి అని అంటారు. మన శరీరం ఉష్ణోగ్రత ఉంటుంది కదండి, ఎప్పుడు వేడిగా ఉంటేనే మనం బ్రతికినట్టు, వేడి లేకపోతే జీవి చనిపోయినట్టు అనమాట. మన శరీరంలో 98.4 degrees ఉంటే మనకి ఏ జ్వరం రాలేదు, బాగున్నాము, ఆరోగ్యంగా ఉన్నామని తెలుస్తుంది. ఈ డిగ్రీస్ కొంచెం తగ్గినా లో టెంపరేచరు, డిగ్రీస్ కొంచెం పెరిగినా కూడా హై టెంపరేచర్ వచ్చి మనం జ్వరం అంటాం అనమాట. దీనిని వ్యామన వాయువు కింద చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో ఈ టెంపరేచర్ కరెక్ట్గా ఉండాలంటే మనం తీసుకునేటువంటి గాలి యొక్క కెపాసిటీని బట్టి ఉంటుంది. సాధారణ మానవుడు 5 లీటర్ల గాలిని పీలుస్తాడు. ఏంటండి గాలిని లీటర్లు అంటారు, పాలు నూనెలాగా అని అంటారేమో. అది సైన్స్లో లీటర్లలోనే కొలుస్తారనమాట. సాధారణ మనకు తెలియదు మనం 5 లీటర్లు గాలి పీలుస్తున్నామని. కనీసం 4.5 లీటర్లు విశ్రాంతి దశలో 4.5 నిద్రపోయేటప్పుడు అనమాట 4.5 లీటర్లు గాలి పీలుస్తాయి. అందులో నుంచి 1.5 లీటర్లు మాత్రమే ఊపిరితిత్తులు వ్యాపనం చేసుకుంటే మిగిలినంతా మళ్ళీ బయటకు వచ్చేస్తాయి అనమాట. కానీ బాగా ఎక్సర్సైజులు అవి చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, రన్నింగు జాగింగు ఇవి చేసేవాళ్ళు 6 లీటర్లు గాలి, అంతకంటే ఎక్కువ ఎవరు తీసుకోలేదు ప్రపంచంలో. సో ఇది మనకి వ్యామన వాయువు గురించి తెలుస్తుంది అన్నమాట. తర్వాత అభిమాన వాయువు. అభిమాన వాయువు అంటే మనకి ప్రతి ఒక్కళ్ళకి అభిమానం ఉంటుంది. మన తల్లి మీద అభిమానం, తండ్రి మీద అభిమానం, మన సోదరులు, మన పిల్లల మీద అభిమానం. ఎప్పటి వరకు ఉంటుందండి అభిమానం? ఆ శరీరంలో జీవం ఉన్నంత వరకే అభిమానం ఉంటుంది.
జీవం పోగానే అభిమానం ఉండదు, తీసుకెళ్ళిపోతారు. మనం పెద్దవాళ్ళు అలా వెళ్తూ ఉంటే గేట్ దాకా కొంతమంది వెళ్తారు, గేటు మళ్ళీ ఇంకొంచెం దూరం కొంత దూరం వెళ్తారు. ఆ తర్వాత ఆ ప్రస్థానం మహాప్రస్థానంలో కొంతమంది వెళ్ళి కాపాల మోసం అయిపోయిందని వచ్చేస్తాం, ఏడుస్తాం, కాసేపు వచ్చేస్తాం. దీన్ని అభిమాన వాయువు అంటే ఆ ప్రాణవాయువు వెళ్ళిపోతుందన్నమాట. వెళ్ళిపోయినటువంటి వాయువుని మనం అభిమాన వాయువు అంటే మనం వాళ్ళ మీద అభిమానం పెంచుకుంటాం. ఎప్పటి వరకు పెంచుకుంటాం? వాళ్ళల్లో జీవం ఉన్నంత వరకే పెంచుకుంటారు. తర్వాత అభిమానం అనేటువంటిది శవం కాస్త శవం అయిపోయిన తర్వాత అభిమాన వాయువు కూడా వెళ్ళిపోవటం జరుగుతుంది అన్నమాట. ఇంకా 4వ వాయువు ఉదాన వాయువు. ఇది శివుడు, ఇది చాలా ఇంపార్టెంట్. శివుడు ఇక్కడ అగ్ని రూపంలో ఉంటాడు. ఎందుకు అగ్ని రూపంలో ఉన్నాడంటే మనకు మూలాధార చక్రాలు ఉన్నాయి కదా, మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూరక చక్రము, హృదయ చక్రము, ఆజ్ఞా చక్రం, ఇలాగా అన్ని చక్రాలు ఉన్నాయి. మూలాధార చక్రం నుంచి మనకి అగ్ని ఉత్పత్తి అవుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఎవరి వాళ్ళు అది టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది కూడా. ఈ మూలాధార చక్రం నుంచి వచ్చేటువంటి వాయువు ఇంతమంది ఎప్పుడో ఉపన్యాసంలో నేను చెప్పినట్టు గుర్తు, 3.5 మెలికలు తిరిగి ఉంటుంది మనకి వెన్నుపూస. అదే కుండలిని శక్తి అని అన్నాను. ఆ మెలికని కుండలిని అంటారు. పైన ఊర్ధ్వంలో వచ్చేటువంటి దాన్ని శక్తి అంటారు అన్నమాట. ఈ వాయువు ఇలా ప్రయాణం చేస్తూ ఎక్కడికి వెళ్తుంది? మన గొంతులోకి వస్తుంది. గొంతులోకి వచ్చి బయటికి వస్తేనే మనకు మాట వస్తుంది, లేకపోతే మాట రాదు. ఈ మాట రావాలంటే ప్రతి జీవి కోయల పూస్తుంటుంది, ప్రతి జంతువులు ఏదో దాని భాషలో అది అరుస్తూ ఉంటాయి. కానీ మాటలు చెబుతాయండి ఎవరన్నా? ఒక జంతువు కూడా మాటలు చెప్పలేదు. మనం నేర్పితే ఏ చిలక రామ రామ అంటది, అంతే, ఇంకేం చెప్పలేదు. అది కూడా స్వచ్ఛంగా రాదు. కానీ మానవుడికి ఒక్కడికే స్వరపేటిక ఉన్నది. ఈ స్వరపేటికల మనకి 7 తంతువులు, 7 నరాలు ఉంటాయి అన్నమాట. ఈ నరాలు 7 తంతువుల యొక్క కదలిక మనకు మూలాధార చక్రం నుంచి వచ్చేటువంటి వాయువు అగ్ని రూపంలో పైకి ప్రయాణం చేసి మనకి నోటి నుంచి బయటికి వెలువడంగానే మనం ఏ మాట చెప్పాలనుకున్నామో అది మన మెదడు సంకేతాన్ని ఇస్తుంది. నువ్వు ఈ మాట మాట్లాడు, నువ్వు ఈ ప్రవచనం చెప్పు, నువ్వు ఇది విను, నువ్వు ఇది రాసుకో. ప్రతిదీ కూడా మన బాడీ కదలికలు, శరీర కదలికలన్నీ, మన జీవన క్రియలన్నీ కూడా మన మెదడు మీద ఆధారపడి ఉంటుంది. ఒక అవయవానికి జబ్బు చేస్తుందంటే ఆ అవయవానికి కాదు జబ్బు, ఏ మెదడు కణం అయితే ఉందో అది చనిపోయినప్పుడే మనకి ఆ అవయవానికి సంబంధించినటువంటి జబ్బు రావడం జరుగుతుంది. ఇది సైన్స్కి సంబంధించింది. ఇక్కడ అగ్ని రూపంలో ఉన్నటువంటి ఈశ్వరుడు మనకి నోటి ద్వారా బయటకు వచ్చినప్పుడు మనకు వాచ వస్తుంది, మాటలు వస్తాయి అన్నమాట. ఈ మాటలు ఎలా వస్తాయంటే స్వరపేటికలో ఉన్నటువంటి స్వరతంతువులు మీటుకొని పాటల రూపంలో, మాటల రూపంలో, సంగీత రూపంలో, పాఠాల రూపంలో ఏదైనా సరే మనం ఒకళ్ళు తిట్టాలన్నా కూడా ఈ స్వరపేటికి పనిచేస్తే మనం పనిచేస్తుంది. అంటే మన వాయువు స్వరపేటికి దాటుకొని రావాలి. స్వరపేటికి లేకుండా ఎవరు కూడా ఏది చెప్పలేరు, మాట్లాడలేరు. ఇంకంతా మోగ సైకిలే. ఇప్పుడు మగవాళ్ళు ఉన్నారనుకో వాళ్ళకి స్వరపేటికి లేనట్టు అనమాట. ఎన్ని క్రియలు చేసినా స్వరపేటికి లేనప్పుడు రాదు. దీనినే ఉదాన వాయువు అంటారు. ఉదం అంటే మనకు మూలాధార చక్రం నుంచి వచ్చినటువంటి వాయువు అగ్ని రూపంలో శివుడు మన నోటి నుండి బయటకు విడుదల అవటం మూలన మనకి మాటలు అనేటువంటి, పాటలు అనేటువంటి ఏమైనా తత్వాలు కావచ్చు, ఏదైనా మనం పాఠాలు కావచ్చు. ఈ లెక్చర్ నేను ఇవాళ ప్రవచనం చెప్తున్నా కూడా నా స్వరపేటికలో ఉన్నటువంటి శక్తిని బట్టి చెప్పగలను, కానీ స్వరపేటికలో శక్తి లేకపోతే నేను చెప్పలేను. దానితో పాటు మన లంగ్ కెపాసిటీ, ఊపిరితిత్తుల యొక్క కెపాసిటీ కూడా బాగుండాలన్నమాట. ఇది ఉదాన వాయువు. తర్వాత సమాన వాయువు, తర్వాత నాగవాయువు, 2 ఉన్నాయన్నమాట. ఇక్కడ సమాన వాయువు, నాగవాయువు. ముందు నాగవాయువు తీసుకుందాము. నాగవాయువు యొక్క ఉపయోగం ఏంటంటే మనకు ఆకలిని తెలియజేస్తుంది. నాగవంతుడు అనగానే మనం విషం అనుకుంటాం కదా. ఇక్కడ మనకు విషం ఏంటంటే జఠరరసం, జీర్ణకోశంలో ఏర్పడేటువంటి జఠరరసమే మనకు విషం. అది కదులుతూ ఉంటుంది అనమాట. ఆకలి అవ్వగానే మనకు తెలియకుండానే మన పేగులు కదులుతూ ఉంటాయి. ఇది మనందరికీ తెలుసు. 2 రకాలైనటువంటి కదలికలు ఉంటాయి జీర్ణాశయంలో. అవి ఆకలి కదలికలు, ఆ తర్వాత జీర్ణకోశ కదలికలు అంటారు. ఆకలి కదలిక అన్నం తీసుకోమని చెప్తుంది. అన్నం తీసుకున్నాక వచ్చేటువంటి కదలికని జీర్ణకోశ కదలిక అంటే జీర్ణం అవటానికి వచ్చేటువంటి కదలికలు అంటే ఇవి నిమిషానికి
డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. అది ఇక్కడ మనకు అప్రత్యం అనమాట. నేను చెప్తున్నాను, ఇది మనకి ఈ నాగవాయువు మనలో బాగా ఉంటేనే మనకు ఆకలి అవుతుంది. అంటే మనలో HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అవ్వాలి, మనలో లివర్ కాలేయం బాగా పనిచేయాలి. కాలేయం పనిచేస్తేనే HCl వస్తుంది, అప్పుడే మనకు ఆకలి అవుతుంది. ఇప్పుడు చూడండి, లివరు సిర్రాసిస్ వ్యాధితో బాధపడే వాళ్ళకి ఇంకా అసలు వాళ్ళకి ఆకలే ఉండదు, రుచి ఉండదు, ఏమీ తెలియదు అనమాట. కాబట్టి మనకి ఈ ఆహార పదార్థాలలో కానీ మిగిలిన అవయవాలు బాగుండాలన్నా కూడా మన శరీరంలో ఉన్నటువంటి కాలేయాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దాని నుంచి వచ్చేటువంటి HCl ద్వారానే మనకు అన్ని క్రియలు, ఆహారం తీసుకుందాం తిందాం అనేటువంటి కోరిక కలుగుతుంది అనమాట. దీన్నే నాగవాయువు అంటారు. మరి ఇప్పుడు సమాన వాయువు ఏం చేస్తుంది? నాగవాయువు ద్వారా ప్రేరేపించబడినటువంటి ప్రేరణ ద్వారా మనకు ఆకలైంది, అన్నం మనకి ఇష్టమైన ఆహారాన్ని తీసుకున్నాము. ఈ ఆహారం మన జీర్ణాశయంలో జీర్ణం అవుతుందన్నమాట. ఈ జీర్ణం అయిపోయిన తర్వాత జీర్ణాశయంలో మనం నోటిలో నమిలేటప్పుడు ఒక మెత్తని ముద్దలాగా తయారవుతుంది. దాన్ని బోలస్ అంటాం. ఈ బోలస్ రూపంలో గొంతులో మింగేస్తాం. మామూలుగా మెతుకులు మింగగలమా? మనం మింగలేము. నోటిలో వెళ్ళంగానే పండ్లు దంతాలు దాని పని అది ఆటోమేటిక్గా చేసుకుపోద్ది. నాలుగు సహాయం చేస్తుంది. నా నోట్లో లాలాజల గ్రంథులు ఓడతాయి. ఆహారం ఒక ముద్దలాగా తయారైంది. ఆ ముద్దను మనం మింగుతాం, గొంతు ద్వారా మింగుతాం. అది ఆహార వాయువులోకి వస్తుంది అనమాట. ఆ వెళ్ళేటువంటి ఆహార ముద్దనే బోలస్ అంటారు. ఈ బోలస్ ఆహార వాయువుకి దాటి జీర్ణాశయంలోకి వస్తుంది. జీర్ణాశయంలో చిన్న ఆ జీర్ణరస గ్రంథులతో కలిసి బాగా చిలికేస్తుంది. మధ్య పెరుగును కనుక ఎలా మనం చిలుకుతామో అలా చిలికి ఆహారము మెత్తగా అయిపోద్ది. ఆ మెత్తగా అయ్యే దాన్ని ఖైమ అంటారు. ఈ ఖైమం జీర్ణాశయం నుంచి కొద్ది కొద్దిగా చిన్న ప్రేగుల్లోకి వస్తుంది. చిన్న ప్రేగుల్లోకి రాగానే వెంటనే మన చిన్న ప్రేగులు గోడలకు ఉన్నటువంటి కోలోసైటోకైనిన్ కణాలు ఉంటాయి అన్నమాట. ఈ కణాలు సంకేతాన్ని పంపిస్తాయి క్లోమానికి, కాలేయానికి. నేను వచ్చేసాను బాబు, నీ రసాలు అయ్యే తొందరగా పంపిస్తే నేను జీర్ణం అవుతానని చెప్తాయి అనమాట. అది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా చిన్న ప్రేగుల్లో దాన్ని ఆంత్రమూలం అంటారు అనమాట. దాంట్లో ఆహారం జీర్ణం అవుతుంది. జీర్ణం అయిపోగానే జీర్ణమైనటువంటి ఆహారము చిన్న ప్రేగుల గోడలకు ఆవరించినటువంటి రక్తకేశ నాళికలు జీర్ణమైన ఆహారాన్ని గ్లూకోజ్ రూపంలో శోషించుకుంటాయి అన్నమాట. ఈ శోషించుకున్నటువంటి జీర్ణమైనటువంటి ఆహారము శరీర వివిధ భాగాలకి, ప్రతి భాగానికి తల నుంచి కాలి వేరు చివరి వరకు కూడా సరఫరా అవ్వాలి. గ్లూకోజ్ రూపంలో సరఫరా. మనకి గ్లూకోజ్ తగ్గంగానే కళ్ళు తిరిగిపోతుంది, చెమట పడుతుంది, కొంచెం గ్లూకోజ్ వేసుకొని నీళ్ళలో తాగండి అంటే సరిగా లేదు మనకి. అలాగే ఎక్కువైపోతే మళ్ళీ షుగర్ పేషెంట్ అయిపోతున్నాం అనమాట. కాబట్టి ఈ జీర్ణమైనటువంటి ఆహారము గ్లూకోజ్ అవుతుంది. ఆ గ్లూకోజ్ శరీరం అంతా కూడా సరఫరా అవుతుంది. ఇది సమాన వాయువు. మనకి ఆకలిని పుట్టించేది నాగవాయువు. జీర్ణమైన ఆహారాన్ని శరీర వివిధ భాగాలకు పంపేది సమాన వాయువు అంటారు అనమాట. ఆ వాయువు లేకపోతే ఇది పంపించలేదు. అక్కడ ఏంటి, కణాల్లో ఉన్నటువంటి ఆక్సిజన్ ప్రేరణతోటే ఆ గ్లూకోజ్ రక్తంలో కలిసి రక్తం ఆక్సి హిమోగ్లోబిన్గా అయిపోయి ఆక్సి హిమోగ్లోబిన్ రూపంలో శరీరాన్ని కణాలకి రవాణా చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత కూర్మవాయువు. ఈ కూర్మవాయువు ప్రధానంగా యోగులు, సాధువులు, యోగులు, మహాపురుషులు మాత్రమే దీన్ని అబ్జర్వ్ చేయగలుగుతారు. ఈ వాయువు ఉండటం మూలానే వారికి ఆరా అనేటువంటిది ఏర్పడుతుంది, లేకపోతే హాల అనేటువంటి తల చుట్టూ కాంతి కిరణం అనేటువంటిది ఏర్పడుతుంది. అది కూడా ఎందుకు వస్తుంది ఆరా? మనకెందుకు రాదు, ఆడకి ఎందుకు రావాలి అని అంటే తీసుకునే ఆహార పదార్థాల మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎట్టి ఆహారం తీసుకుంటే అట్టి లక్షణాలు వస్తాయని మనం చెబుతున్నారు కదా. మనం సాత్విక ఆహారం తీసుకుంటే సాత్విక లక్షణాలు వస్తాయి. హింసపూరితమైనటువంటి ఆహారం తీసుకుంటే హింసపూరితమైనటువంటి లక్షణాలే. మనం చూడండి, ఈ కూరగాయలు లేకపోతే ఆకులు, మనం ఆకులు పప్పు కూర అవి తిన్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. అలా కాకుండా కొంచెం మనం మాంసాహారం తీసుకోగానే బాగుంటుందని ఇంకా కొంచెం తింటాము, తినంగానే వెంటనే నిద్రకు ఉపక్రమిస్తాం అన్నమాట. అంటే మనకు మొత్తం ఆవరిచ్చేస్తుంది. దాన్ని బట్టి ఆ శరీరంలో ఉండే రక్తంలో కూడా మార్పు వచ్చేసి మన లక్షణాలు కూడా మారిపోతాయి. అందుకే యోగులు, సాధు పుంగవులు వీళ్ళందరూ కూడా అసలు ఆహారాన్నే త్యజించేసి గాలినే వాయువుని ఆహారంగా తీసుకొని వాళ్ళ చుట్టూత ఆరాన్ని ఉత్పత్తి చేసుకొని, ఆరా అంటే ఆ శక్తి ఎనర్జీని
వారి భక్తులందరూ కూడా అందరజేయటం, వారికి దగ్గరగా మనం వెళ్ళటం వలన వాళ్ళ క్యారెక్టర్స్ అన్నీ కూడా కాస్తో కూస్తూ కనీసం 6 గింజలు 60 భాగం అన్నా మనకు రావడానికి అవకాశాలు కలుగజేస్తుందన్నమాట. ఇది కూర్మవాయువు అంటారు దీన్ని. ఆ తర్వాత రుద్రవాయువు. ఈ రుద్రవాయువు ఏంటంటే ఇప్పుడు చెప్పాను, అతిగా తింటాం, అతిగా తాగుతాం. మన శరీరంలో ఆహారం ఆకలి అవుతుంది. ఆకలైనా మనము 3/4 వంతు మాత్రమే తీసుకోవాలి. ఎంత కూరలు బాగుండా, ఎంత టాప్ ఫుడ్ మనకు పెట్టినా కూడా మనం ఎక్కువగా తినకూడదు. 3/4 వంతు తీసుకొని 1/4 వంతు జీర్ణాశయంలో ఖాళీ ఉంచుకోవాలన్నమాట. ఇలా అంటే వెంటనే నీరు కూడా తాగకూడదు. ఆహారం తీసుకున్నాక అరగంట తర్వాత కొద్దిగా నీరు తీసుకోవాలి. ఈ ఖాళీగా ఉండటం మూలాన మనకి అతిగా నిద్ర రాదు, ఏం జరగదు, హ్యాపీగా ఉంటాము. కావాలంటే ఒక 5 నిమిషాలు లేకపోతే 10 నిమిషాలు స్లీప్ ఏ వైల్, నిద్ర మధ్యాహ్నం తిన్న తర్వాత కొంచెం సేపు నిద్ర పొమ్మంటారు. ఆ సాయంకాలం భోజనం చేసిన తర్వాత వాక్ ఏ వైల్, కొద్దిగా సేపు నడవమని చెప్తారు అనమాట. అలా ఉండాలి. అలా కాకుండా కడుపు నిండా తినేసి కంటి నిండా నిద్ర, కావలసినన్ని గంటల నిద్రపోతే దాన్ని రుద్రవాయువు అంటారు. రుద్రవాయువు అంటే రుద్రుడు అంటే ఎవరు? ఈశ్వరుడు. జీవి చనిపోవడానికి సిద్ధమైనట్టు. దానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఇది నా జీవితంలో నేను నా కళ్ళారా చూసినటువంటిది. ఇది నాతో పాటు హిందీ ప్రొఫెసర్స్ ఎవరన్నా ఇక్కడ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. ఆంధ్ర యూనివర్సిటీలో హిందీ డిపార్ట్మెంట్లో పశుపతి అనేటువంటి ఒక రీడర్ ఉన్నారు. అప్పుడు ఆయన రీడర్, తర్వాత ఉంటే ప్రొఫెసర్ అయ్యేవాళ్ళేమో రీడరు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు మీకు అందరికి తెలిసే ఉంటారు. తెలుగు ప్రొఫెసర్ అయినా ఇప్పుడు హిందీ విభాగానికి కూడా ప్రెసిడెంట్ డైరెక్టర్. మీకు ఎలా తెలుసండి హిందీ డిపార్ట్మెంట్ అని అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లక్ష్మి గారు నా ఫ్రెండ్. దానివల్ల ఆ డిపార్ట్మెంట్కి నాకు అనుసంధానం ఉంది. ఆ పశుపతి వాళ్ళ నాన్న అమ్మ ఎలా పెట్టారో నాకైతే తెలియదు. ఆయన పేరు పశుపతి. ఆయన క్యారెక్టర్స్ కూడా పశుపతిలే, అంటే మామూలు క్యారెక్టర్స్ అన్ని ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ఆయన రీడరు, బోల్డన్ని బుక్స్ పబ్లిష్ చేశారు, పేపర్స్ ప్రొడ్యూస్ చేశారు. ఔరంగాబాద్లో సెమినార్ జరుగుతుంది, కాన్ఫరెన్స్. ఆ కాన్ఫరెన్స్కి ఇన్వైట్ చేశారు. వాళ్ళ బావగారే హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అప్పుడు శేషగిరిరావు గారు. ఆయన నుండి ఎలా అయినా బంధుత్వం ప్రేమ ఉంటుంది కాబట్టి, పశుపతి నువ్వు నా కూడా రా, మనం ఔరంగాబాద్ కాన్ఫరెన్స్కి వెళ్దాం, అక్కడ నీ పేపర్స్ అన్ని ప్రొడ్యూస్ చేద్దు కానీ అంటే నేను అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తున్నాను. అందువల్ల నాకు తెలిసింది. ఆయన తీసుకొని ఔరంగాబాద్ వెళ్ళటం జరిగింది. కాన్ఫరెన్స్కి వెళ్ళారు. మరి మనం గెస్టులు కాబట్టి వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా సర్వ్ చేస్తారు. ఈయనకేంటి మొదటి బంతిలో కూర్చుంటే 4వ బంతి అయిపోయే వరకు లేకపోరు. ఇక్కడే ఆంధ్ర యూనివర్సిటీలోనే మాకు అందరికీ తెలుసు. మొదట ఏదైనా ఫంక్షన్ జరిగితే క్యాంటీన్లో కానీ మొదట వచ్చి కూర్చున్న వ్యక్తి పశుపతి గారు, తర్వాత అంతా అయిపోయినాక వెళ్ళేది కూడా పశుపతి గారే. అంటే ఆరంగా తింటూ తాగుతూ ఉంటారు. అంటే అప్పుడు అనుకునేవాళ్ళు, అబ్బా పేరుకి తగ్గట్టే తింటున్నాడు పశువులాగా అనుకునేవాళ్ళం. మనిషి కూడా కొంచెం అలాగే ఉంటారు రూపులో కూడా. అయితే ఔరంగాబాద్లో ఈ కాన్ఫరెన్స్లో ఆయన పెట్టినటువంటి ఫుడ్ని ఆయన వదిలిపెట్టలేక కొంత టైమే ఉంటుంది కదా మరి కాన్ఫరెన్స్లో గబగబా తినేసేయాలి. మళ్ళీ కాన్ఫరెన్స్కి వెళ్ళాలి కాబట్టి బాగా తినేసాడు. ఎంతవరకు తిన్నాడంటే పీక ఇలా ఏం పెట్టి ఇక్కడికి అందే వరకు తినేసారు. తినేసి నైట్ రూమ్కి వచ్చారు. రూమ్కి వచ్చినాక వాళ్ళ బావగారు అంటే హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ పడుకుంటే, అరే నువ్వు కూడా పడుకోరా, ఏంటి అటు ఇటు తిరుగుతున్నావంటే, నేను రేపు పొద్దున్న పేపర్ ప్రొడ్యూస్ చేయాలి కదా, నేను కొంచెం ప్రిపేర్ అవ్వాలి, అందుకని అటు ఇటు తిరుగుతున్నాను అన్నారంట. జాగ్రత్త, ఎక్కువ తినేసావు వద్దంటున్నా కూడా నువ్వు ఊరికి తిరగబాకయ్యా, మళ్ళీ హెల్త్ ప్రాబ్లం వచ్చిందని చెప్తే పర్లేదు నువ్వు పడుకో అన్నారు. వితిన్ 10 minutesలో చనిపోయారు. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. వితిన్ 10 minutesలో చనిపోయారు. వెంటనే యూనివర్సిటీకి అక్కడ లోకల్ వాళ్ళకి ఫోన్ చేయటం, వాళ్ళు రావటం, దీన్ని పోస్ట్ మార్టానికి తీసుకెళ్తే పోస్ట్ మార్టంలో ఆయనకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే, జీర్ణాశయంలో మనకు 4 భాగాలు ఉంటాయి, 4 అరలుగా ఉంటుంది జీర్ణాశయం లోపల. అవన్నీ మీకు ప్రస్తుతం ఆ 4 అరల్లో ఖాళీ లేదు. ఆహార వాహిక ఎక్కడా ఖాళీ లేదు. అంటే ఇలా కూరేసినట్టు మనం ఊక కూరుస్తాం చూడండి, అలా కూరేసాడు. ఇక ఎక్కడా ఖాళీ లేక ఆయనకి ఏమైంది, ఆహార వాహిక పైనే మనకి ఈ వాయునాళం ఉంటుంది, ఈ వాయునాళం కూడా నొక్కుపోయింది. ఇలాగా నొక్కుకుపోయి జీవి చనిపోయాడు. ఆయన చనిపోగానే ప్రొఫెసర్స్ అందరు రావడం, పోస్ట్ మార్టం చేయడం, వెంటనే పంపించారు. మేమందరం వెళ్ళి కూడా చూసామన్నమాట. ఇది నా కళ్ళ ముందు ఇప్పుడు కూడా కనిపిస్తుంది. ఆయన ఎంతో మంచి ఉన్నత పదవికి వెళ్ళాల్సిన వాళ్ళు రీడర్గానే వెళ్ళిపోయారు. కాబట్టి ఎంత ఆహారం బాగున్నా మన లిమిట్లో మనం 3/4 వంతు తిని 1/4 వంతు ఖాళీగా ఉంచుకోవాలి.
కొద్దిగా నీళ్లు తాగాలి. ఇది నా స్వయంగా నేను చూసిన కళ్ళతో, మా ప్రొఫెసర్ గారు రీడర్ కాబట్టి నేను చెప్తున్నాను. కావాలంటే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు మీకు ఎవరన్నా తెలిస్తే ఆయన కూడా మీరు అడగొచ్చు అనమాట. ఇది 80s జరిగింది, అబౌట్ 81, 82లో జరిగిందనమాట. ఇది మనకి రుద్రవాయువు, అందుకే దీన్ని రుద్రవాయువు అన్నారు. కాబట్టి మనం ఖాళీగా ఉంచుకోవాలన్నమాట. అతిగా తినకూడదు, అతిగా నిద్రపోకూడదు. తర్వాత 10వ వాయువు కృపావాయువు. ఈ కృపావాయువు ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే, మన ఇంటికి అతిథులు వస్తారు. అతిథులు రాగానే మనందరం చక్కగా వారికి అన్నం పెడతాం, కూరలు పెడతాము, స్వీట్లు పెడతాం, హాట్లు పెడతాం, డ్రింకులు కూడా పెడతాం. అన్నీ తినేసేస్తారు. తినేసి హాయిగా రెస్ట్ తీసుకుంటారు. అన్నదాత సుఖీభవ అని అంటారు అనమాట. దాన్ని ఆ సుఖీభవ అన్న దాంట్లోనే ఈశ్వరుడు ఉంటాడు అనమాట. అంటే మన ఇంటికి వచ్చిన వాళ్ళని మనం చక్కగా ఆదరంగా చూసేటటువంటి వాయువే. అంటే మనలో ప్రేమ రావాలి. మన చుట్టాలు వచ్చారు, మన స్నేహితులు వచ్చారని వస్తున్నారు అనగానే మెట్ల మీద లేనని చెప్పడం, ఇంకో రకంగా చెప్పి వాళ్ళని వెనక్కి పంపకుండా మన ఇంటికి వచ్చిన అతిథిని మనం సగర్వంగా ఆదరించి చేసేటువంటి ఆ కృపని కృపావాయువు అంటారు అనమాట. ఇందులో స్వామి యొక్క కృప ఉంటేనే మనకు ఆ క్యారెక్టర్ ఉంటుంది. స్వామి యొక్క కృప లేకపోతే మనకి ఆ క్యారెక్టర్ రాదనమాట. ఆ తర్వాత దైవదత్తం 11వది దైవదత్తం. ఈ దైవదత్తం ఏంటంటే, మనం తిన్నాము, హాయిగా భోంచేసాము. భోంచేయంగానే ఏం చేయాలి అనిపిస్తే రాత్రి పగలు వదిలేసేయండి. మనము భోంచేసి కొంచెం అలా 2 అడుగులు వేసేసి ఇంకా చిన్నగా మన మంచం దగ్గరికి వెళ్ళిపోతాము. వెళ్ళిపోగానే మనకి నిద్ర వస్తుందని సంకేతం ఏంటండి? నిద్ర వస్తుందన్న సంకేతం ఏంటి? ఆవలిస్తాం కదా. ఆ ఆవలింతే ఈశ్వరుడు. ఆ ఆవలింతే మనకి ఈశ్వరుడు అనమాట. అలాగా ఆవలింత రాగానే మనం హాయిగా నిద్రపోతాం. ఆ నిద్రలో కూడా కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. మన శరీరంలో అన్ని క్రియలు జరుగుతూ ఉండాలి. తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వాలి, జీర్ణమైన ఆహారం శోషించుకోవాలి, శోషించినటువంటి తర్వాత మలినమైన పదార్థాన్ని మళ్ళా పెద్ద ప్రేగుల్లోకి రావాలి, పెద్ద ప్రేగుల నుంచి తెల్లవారి మళ్ళీ విడుదల చేయడానికి అపాన వాయువు ద్వారా విడుదల చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఈ క్రియలన్నీ చేసేది విష్ణువు, ఆ క్రియలకు సహకరించేది వాయువు, ఈశ్వరుడు అన్నమాట. ఇక్కడ మనకి శివకేశ్వరుడికి భేదం లేదని క్లియర్గా తెలుస్తుంది. ఈ కాలచక్రాన్ని మనకి అనుగుణంగా మలిచేటటువంటి ఆ వ్యక్తి విష్ణుమూర్తి. ఆ కాలచక్రానికి కావాల్సినటువంటి శక్తిని వాయు రూపంలో అందించేవాడు ఈశ్వరుడు అనమాట. కాబట్టి ఇక్కడ మనకి ఇద్దరికి భేదం లేదని తెలుస్తుంది. సో ఇంతవరకు మనం దేవతత్వం చెప్పుకున్నాం. అంటే దేవుడు మనకి సహకరిస్తే మన అవయవాలన్నీ బాగా పనిచేస్తాయి, కాలచక్రం సక్రమంగా జరుగుద్ది, మనం అన్ని పనులు సక్రమంగా చేస్తే నిండు 100 ఏళ్ళు బ్రతకగలుగుతామని చెప్తుంది. మరి ఎప్పుడు బ్రతకలేమంటే, మనం ఇప్పుడు నేను చెప్పినన్నీ కూడా ఎక్సెస్ అయిపోయినప్పుడు జీవి చనిపోవడానికి అవకాశం ఉంది. ఈ ప్రతి దాంట్లో కూడా శివుడు వాయువు రూపంలో ఉండి మనకి సంకేతాలు ఇస్తూ ఉంటాడు. మరి లాస్ట్గా వచ్చేటువంటి వాయువు, ఇది చాలా ఇంపార్టెంట్, ధనుంజయ వాయువు. ధనుంజయ వాయువు, ఈ వాయువు ఏంటి? అంత్యేష్టి సంస్కారాలు చేసేటటువంటి వాయువు అనమాట. ఎప్పుడు అంత్యేష్టి సంస్కారాలు చేస్తారు? జీవి శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణము వాయువుతో ఉన్నప్పుడు వేడిగా ఉంటుంది. మన శరీరాన్ని పట్టుకుంటే వేడిగా ఉంటుంది. మనం అన్ని క్రియలు చేస్తూ ఉంటాము. ఎప్పుడైతే కణాల్లోకి వేడి తగ్గిపోతుందో ఆటోమేటిక్గా శరీరం చల్లబడిపోతుంది. చల్లబడిపోగానే మొత్తం టెంపరేచర్ డౌన్ అవుతుంది, జీవి చనిపోతాడు. ఆ టెంపరేచరు, ఆ ఉష్ణోగ్రతనే మనం శివం అంటారు. శకారానికి మనం పైన గుడి పెడతాం, శకరికారములు సి, అంతే కదండి. ఆ మెలిక అనేటువంటిది ఈశ్వరుడు, పైన ఉన్నటువంటి గుడే శక్తి అనమాట. శివశక్తి స్వరూపం అంటాం దానినే మనం. సి మెలిక శివ అంటున్నాం కదా. శివలో ఆ మెలిక ఈశ్వరుడైతే ఆ పై ఉన్నటువంటి గుడినే మనం పార్వతీదేవిగా చెప్తారు అన్నమాట. వీళ్ళిద్దరి కలయిక ద్వారానే, శివశక్తి స్వరూపం ద్వారానే, శక్తి లేని శివుడు ఏమీ చేయలేడు. ఈ శివశక్తి స్వరూపం ద్వారా ప్రాణంలో జీవం ఉందా లేదా అని మనకి ప్రతి కణము చల్లబడిపోతుంది. చల్లబడిపోగానే ఆటోమేటిక్గా ఏమంటాము, టెస్ట్ చేస్తారు, ప్రాణం పోయిందని చెప్తారు. పోయినటువంటి ప్రాణము వెంటనే పోదండి పాపం. ఆ మనం చనిపోగానే ఏం చేస్తాము, ఆ ప్రాణం ఉన్నంతసేపు దానిలో బెడ్ మీదే ఉంటాడు. కొద్దిగా పోతుంది అనగానే పక్క మంచంలోకి మారుస్తాం. ఇంకా పోతుంది, డాక్టర్ వచ్చేసి ఇంకా లాభం లేదు అనగానే ఒక చాపేసి బాగా పనికిరాని బొంతో వేసేసి దాని మీద పడుకోబెట్టేస్తాం. దుప్పటి కూడా మంచిది, ఎందుకంటే చాకలోడికి వెళ్ళిపోద్దేమో అనవసరంగా ఎందుకు అనుకొని
ఒక పాత చీకిపోయినటువంటి దుప్పటి, ఒక పాత దిండేసేసి అప్పుడుదాకా ఆయన 6 అంగుళాల డన్లప్ బెడ్ మీద పడుకొని అష్టైశ్వర్యాలు అనిపించవచ్చు. ఎంత గొప్పవాడని అవ్వచ్చు, ఎంత పెద్ద వైద్యుడు అవ్వచ్చు, ఎంత పెద్ద రాజకీయవేత్త అవ్వచ్చు, ఎంత పెద్ద యోగులు అవ్వచ్చు, ఎవరైనా కావాలి చనిపోయిన తర్వాత శివం కాస్త శవం అయిపోతుంది. శవం అయిపోగానే శరీరము ముందు చల్లబడిపోతుంది. ఆ తర్వాత ప్రసరణ ఒక 2-3 గంటలు ప్రసరణ కొద్దిగా ఉంటుంది, అతి మైల్డ్గా ఉంటుంది. అప్పటి వరకు చల్లగా ఉంటుంది కానీ మనకి స్మెల్ రావటం కానీ ఉబ్బిపోవటం కానీ జరగదు శరీరం. అదే కనుక ఒక 6 గంటలు మీరు ఏ ఐస్ బాక్స్లో పెట్టకుండా ఉంచండి, శరీరం ఆటోమేటిక్గా ఉబ్బిపోద్ది. అంటే ఏంటి, కణంలో కణ కేంద్రకం ఉంటుంది, మనకు లైఫ్ అదే కేంద్రకమే, మన జన్యువులన్నీ స్టోర్ చేసేది కూడా కేంద్రకమే. ఆ తర్వాత కణజీవ పదార్థం ఉంటుంది. ఈ కణజీవ పదార్థం అంతా నీరైపోద్ది అనమాట. జీవ పదార్థంగా అంతా నీరైపోయి శరీరం అంతా ఉబ్బిపోవటం జరుగుతుంది. ఉబ్బిపోగానే శరీరం ఏమవుతుంది, బ్యాడ్ స్మెల్ మొదలవుతుంది అనమాట. పూర్వకాలంలో ఒక మనిషి చనిపోతే ఆ ఊళ్ళో వాళ్ళ చుట్టాలు ఉండే వరకు చూసుకొని అంత్యేక్ష సంస్కారాలు చేసేసేవాళ్ళు. ఎందువల్లండి ఒక్కళ్ళు చెప్పండి, ఎందువల్ల వెంటనే 1 గంటలో శవాన్ని తీసుకెళ్ళాలి, ఉంచకూడదు అని అంటారు? దీనివల్ల ఈగ వాలకూడదు, చనిపోయినటువంటి శరీరం మీద ఈగ వాలకూడదు. ఈగ వాలకుండా ఏంటేంటి, కుళ్ళిపోతుందని అర్థం. శరీరం కుళ్ళిపోవటం మొదలు పెట్టకుండానే ఇది అంత్యేష్ట సంస్కారానికి వెళ్ళి ఆ సంస్కారాలన్నీ చేయించుకోగలిగిన వాళ్ళు అదృష్టవంతులు. ఇప్పుడేమో మన పిల్లలు ఎక్కడ అంతరిక్షంలో, అమెరికాలో, ఎక్కడెక్కడో విదేశాల్లో ఉంటున్నారు కాబట్టి 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు మళ్ళీ మన ఇంటికాడ పెట్టుకుంటే మనకి తిండి, కాఫీలు, టీలు వీటన్నిటికీ అభ్యంతరం అని ఏకంగా మన గుమ్మడి గారి లాంటి వాళ్ళు చేసినటువంటి సహాయం ద్వారా చేసినటువంటి సేవా కార్యక్రమాల్లో అక్కడ బాక్సులు కూడా అరేంజ్ చేసేసారు. ఈ సేవాన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా అక్కడ పెట్టడం, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో బాక్సుల్లోనే పెట్టేసి ఆ అబ్బాయి ఫ్లైట్ దిగి ఇంటికి వచ్చే గంట ముందు తీసుకురావటం, అలా చూపించడం, ఇలా పంపించేది చేస్తున్నారు. అసలు ఏడవటానికి కూడా మనుషులు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు చాలా చోట్ల చూశాను, ఏడ్చేవాళ్ళు ఎవరు కనపడతలేదు. అంటే డబ్బును ప్రేమిస్తున్నారు కానీ మనిషిని ఇప్పుడు ప్రేమించడం ఎవరు, మన తల్లిదండ్రులు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. మీరు కూడా చాలా చోట్ల మీరు చూస్తూనే ఉంటారు. ప్రస్తుతం ఏడవటం కూడా అవుట్ ఆఫ్ ఫ్యాషన్. ఏడిస్తే తప్పుగా ఉంది, ఎగతాళి చేస్తున్నారు. బాధ ఉంటుంది, ఆ బాధను కూడా కడుపులో పెట్టుకోవాలి, పైకి ఎక్స్ప్రెస్ చేయగలరు. నిజమైన ప్రేమ కలిగిన వాళ్ళు కళ్ళమ్మటి నీళ్ళు రాకుండా ఏ బిడ్డ ఉండదు, ఏ కొడుకు ఉండటం అనమాట. సో ఈ ధనుంజయ వాయువు మన శరీరం నుంచి వెళ్ళిపోగానే శివం కాస్త శవం అయిపోతుంది. అంత్యేష్ట సంస్కారాలు చేస్తారు. ఆ సంస్కారంలో ఉన్నటువంటి అంటే ఆ వెలిగించేటువంటి రూపంలో ఉన్నటువంటి వాడే ఆ వెలుగునే శివుడు అంటారు అన్నమాట. దాన్ని అంటే జీవి నిద్రపోతాడు, శాశ్వత నిద్ర. మనం మామూలుగా నిద్రపోతాము, కానీ చనిపోయిన వాళ్ళు శాశ్వత నిద్రలోకి వెళ్తారు. శాశ్వత నిద్రలోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే మన నిత్యకర్మలలో ప్రతినిత్యము మనం బాగా మంచి లక్షణాలు కలిగి ఉండి, సత్యధర్మ శాంతి ప్రేమలతో ఉండి, భక్తి భావంతో ఉండి, ఇవన్నీ కనుక మనకు నిజంగా మనకు ఉంటే మన చివరి జీవితంలో మనం చనిపోయిన అంటే మన సంసారం అనే సముద్రంలో మనం తామరాకు మీద నీటి పొట్టులాగా ఉండగలిగితే, ఎవరు ఉండలేరండి, ఎక్కడో 100 కోటి ఒకళ్ళు ఉంటారేమో, చెప్పే నేను కూడా ఉండలేను, నాకు మమకారం ఎక్కువే. కాబట్టి అలా ఉండగలిగి భగవంతుడి ధ్యానంలో ఎక్కువ గడిపి మన కార్యక్రమాలు మనం పూర్తి చేసుకోగలిగితే మనం ఆ దైవ సన్నిధికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. జీవి చనిపోయినాక దాని చుట్టూ తిరుగుతుంటుందంట. శివుడు వచ్చినా నువ్వు భక్తి బాగా చేసుకున్నావే, బాగా పుణ్యం చేసుకున్నావు, రా అని పిలిస్తే బాబు వాళ్ళందరూ ఏడుస్తున్నారు, కాసేపు చూసి వస్తానని అక్కడే కొట్టుకుంటుందంట. 10 రోజులు కొట్టుకుంటుందంట. అందుకే మనం 10 రోజులు ఏం చేస్తాము, చక్కగా చెంబుతో నీళ్లు తీసుకొచ్చి అక్కడ పెడతారు, రాత్రిపూట దీపం వెలిగిస్తారు. ఆ జీవుడు వచ్చి ఆ నీళ్లు తాగి వాళ్ళని చూసుకుంటా ఉంటుందంట. ఈ 10 రోజులు అయిపోయి మన సంస్కారాలన్నీ అయిపోయిన తర్వాత 11వ రోజు శాశ్వతంగా అటు వర్గానికో, నరకానికో, విష్ణులోకానికో, కైలాసానికో వెళ్ళిపోవటం జరుగుతుంది. అందుకనే ఎప్పుడు నామం చేయకపోయినా పర్వాలేదు, చివరికి చనిపోయేటప్పుడన్నా ఒక మంచి నామం, ఒక రామ శివ అనండి అని చెప్పి చెబుతాను. అంటే మనకి పూర్వకాలం పిల్లల పేర్లు చక్కగా రాముడు, కృష్ణుడు, పార్వతి, దుర్గా ఇలా పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు అన్నీ 2 అక్షరాలు, 3వది తుక్ అని వస్తుంది అనమాట. రాత్రి మా పిల్లాడు ఇక్కడ కీర్తన అనేది 2 అక్షరాలే, అన్నటువంటి మళ్ళీ పొల్లు వచ్చేసింది. సురేష్, సురే వరకే 2 అక్షరాలు, చివరి పొల్లు వస్తుంది. 3 అక్షరాలతో కూడినటువంటి పేరు చాలా
ఉన్నతమైనటువంటి 5 అక్షరాలతో కూడుకున్నటువంటి పేరు చాలా, అంటే బేసి సంఖ్య చాలా ఉన్నతమైనది, సరి సంఖ్య ఉన్నతమైనది కాదని చెప్తారనమాట. ఈ పేర్ల ద్వారా మనం భగవంతుని ఉచ్చరించుకునేటువంటి అవకాశం లేదు. నిజంగా పెట్టుకున్నా కూడా దేవుడి పేరు బుల్లి, చిట్టి, పప్పి, టాని అని పిలుచుకుంటున్నాం, కానీ ఎక్కడ మనం అసలు పేరు పిలవటం లేదు. ఇప్పుడు ఎంతసేపు చిన్ని, బుజ్జి అలా ఇలా పిలుచుకుంటున్నాము. ఆ భగవంతుని నామం కనీసం అప్పుడు కూడా ఉచ్చరించగల. చివరి దాకా మన సంసార తాపత్రయాల్లో పడి ఎక్కడా కూడా భగవతుడు ఉచ్చారణ లేదని చెప్పి స్వామి చనిపోయాక అమ్మవారు వచ్చి నువ్వు చనిపోయావు నాయన అని చెప్పి ఆ యొక్క ఎడమకాల మీద మన తలను పెట్టుకొని పడుకోబెట్టుకుంటే గంగాదేవి వచ్చేసి నీళ్లు చల్లుతుంట. ఆ నీళ్లు చల్లిన తర్వాత విఘ్నేశుడు డుండి గణపతి వచ్చేసి ఆయన తొండం ద్వారా మనకి ముక్కుల దగ్గర పెట్టి కొంత ప్రాణవాయువుని ఇస్తాడు. ఎందుకంటే ఆ శివుడు చెప్పేటటువంటి ఆ తారక మంత్రాన్ని వినటానికి మాత్రమే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరామినని ఆ శివుడు ఆ తారక రామాన్ని కంటిన్యూస్గా ఆయన ధ్యానంలో రమిస్తూ ఉంటారు. కాబట్టి ఆ మంత్రాన్ని ఆ చనిపోయినటువంటి కుడి చెవులో చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇదంతా చేయటానికి భృంగి సహకరిస్తుంటాడు అన్నమాట. కాబట్టి చివరి దశలోనన్నా మనం మన భగవంతుడి యొక్క నామము ఉచ్చరించాలంటే ఇప్పటి నుంచి మనం కనీసం ఇప్పటి నుంచి మనం 60 ఏళ్ళు దాటిన తర్వాత మనకి ఇష్టమైన దేవుణ్ణి, అక్కడ నేను ఎవరిని కామెంట్ చేయను, ఇష్టమైన దేవుణ్ణి మనం కనుక చేసుకోగలిగితే చాలా పుణ్యాత్ములు అవుతాం అన్నమాట. అప్పుడు మనకి దైవ సన్నిధికి వెళ్ళటానికి కొద్దిగా ఈ జన్మలో మానవ జన్మను మించిన జన్మ లేదు. ఈ జన్మలోనే పాపపుణ్యాలు అన్నీ చేసుకోవాలి. కాబట్టి మనం మంచి సంస్కారాలు చేసి మంచి లోకాలకు వెళ్ళటానికి అనుకూలంగా ఉంటుంది ధనుంజయ వారు. ఈ రకంగా మనకి 12 వాయువుల్ని ఆ ఈశ్వరుడు వాయు రూపంలో ఇచ్చారు. మరి ఈ 12 వాయువులు ఎక్కడున్నాయంటే మన పూర్వజన్మ సుకృతంగా మన ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో వెలిసినటువంటి శ్రీకాళహస్తిలో మనకి ఇక్కడ ఇచ్చానండి వాయులింగం. బాబా గారి పక్కనే ఉంది ఎడమ చేతి వైపు వాయులింగం అన్నమాట. ఈ వాయులింగము శ్రీకాళహస్తిలో ఉంది. దీనిని మొట్టమొదటిసారి గుర్తించినటువంటి వ్యక్తులు మీకు తెలుసుంటుంది. వాయులింగం చరిత్ర మనందరికీ తెలుసు. భక్త కన్నప్ప ద్వారానే వాయులింగం బయటికి వచ్చిందనమాట చరిత్ర. ఆయన మూఢభక్తితో పూజ చేసి ఎంగిళ్ళనీళ్ళు తెస్తున్నానా, మాంసం ఆహారంగా పెడుతున్నానా, నా చెప్పుతోటి ఆయన కళ్ళకి గుర్తుగా పెట్టుకుంటున్నానటువంటి చూడకుండా ఆయన ఆ భగవంతుని పూజ చేసి ఆయనలో ఐక్యమైపోయాడు అనమాట. ఆ తర్వాత మనకు తెలిసిందే శ్రీకాళహస్తి అంటే శ్రీ సాలిగుడు, హస్తి అంటే ఏనుగు, కాళ అంటే సర్పము. ఈ 3 కూడా మూఢ భక్తితోటి స్వామికి పూజ చేసి అనేక విధాలుగా స్వామి యొక్క ఔదార్యాన్ని పొంది ప్రేమ కృపా కటాక్షాన్ని పొంది మోక్షానికి హేతువైనవి. కాబట్టి అప్పటి నుంచి ఆ లింగానికి శ్రీకాళహస్తీశ్వర లింగం అనేటువంటి పేరు వచ్చిందనమాట. ఈ లింగము రావటానికి ముందు మనం అసలు వాయులింగంలో మనం ప్రత్యేకంగా గమనించాల్సింది ఏంటంటే మనం గాలి పీలుస్తున్నాం. గాలి మనం ముక్కు ద్వారా పీలుస్తున్నాం. మనం అనుకుంటే ఏమనుకుంటారంటే జనరల్గా మన 2 ముక్కులు గాలి పీలుస్తాయి, 2 ముక్కులు గాలి వదులుతాయి అనుకుంటారు. అది మాత్రం కాదండి. మనం ఒక ముక్కుతో గాలి పీలుస్తాము, ఒక ముక్కుతో గాలి వదులుతూ ఉంటాము. ఇది కూడా ఈ యోగ ద్వారా తెలిసింది ఏంటంటే మనకి ఇడా పింగళ నాడులు సుష్మ నాడి ఉంటుంది. ఇడా నాడి పింగళ నాడి మధ్యలో ఉండేది సుష్మనా నాడి అనమాట. అలాగే సోహం, సో అంటే కుడిముక్కుతో గాలి తీసుకుంటాము, హమ్ అంటే బయటికి వదిలేస్తూ ఉంటాము. ఇది మనకు తెలియదు, అసలు మనకు తెలియకుండానే జరుగుతుంది. కావాలంటే మీరు ఎవరికి వాళ్ళు ఇలా చేయబెట్టుకొని ఒకసారి గాలి వదిలితే మీకు ఒకటే స్పర్శ తగులుతుంది, ఒకటి స్పర్శ తగలదు. ఇందులో కూడా మనకి సూర్యనాడి చంద్రనాడి ఉంటుంది అనమాట. సూర్యనాడిలో ఉన్నప్పుడు మనం కొంచెం ప్రకోపం ఎక్కువగా, కోపం ఎక్కువగా ఉంటుంది, కొంచెం మన స్థితిగతులు వేరుగా ఉంటాయి. చంద్రనాడిలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటాం. ఇందులో కూడా స్వరశాస్త్రంలో చెప్పారు, నేను అది బాగా చదివాను. ఏంటంటే మనకి 7 వారాలు ఉన్నాయి. సోమవారం, మంగళవారం, బుధవారం, గురు, శుక్ర, శని, ఆదివారం నాడు రెస్ట్ డే అని చెప్తున్నారు. సోమవారం నాడు మనం నిద్రలేసేసరికి చంద్రనాడిలో లెగవాలి. చంద్రనాడి అంటే ఈ నాడి కొట్టుకుంటూ ఉంటే మనం ఇలా చూసుకుంటే చంద్రనాడి వచ్చింది, అమ్మయ్య ఇవాళ చంద్రనాడిలోనే. సోమేశ్వరుడు అంటే ఎవరు? చంద్రుడే కదా. ఆ చంద్రనాడిలో లెగిస్తే మనకు అద్భుతమైనటువంటి ఆ రోజంతా అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ అస్తవ్యస్తంగా ఉందనుకోండి, నిజంగా ఆ రోజంతా కూడా అస్తవ్యస్తంగానే ఉంటుంది. మంగళవారం సూర్యనాడిలో లెగవాలి, బుధవారం చంద్రనాడిలో లెగవాలి,
గురువారం సూర్యనాడిలో లెగవాలి, శుక్రవారం చంద్రనాడిలో లెగవాలి, శనివారం నాడు రెస్ట్ డే స్వామికి కూడా. ఆ రోజు ఏనాడైనా ఉండొచ్చు, కానీ నేను మాత్రం చంద్రనాడిలో లెగటానికే ప్రయత్నం చేస్తాను. దానివల్ల ఏంటంటే మన శరీరం యొక్క స్థితిగతులు బాగుంటాయి అన్నమాట. మళ్ళీ ఆదివారం సూర్యనాడి వచ్చేసేస్తుంది. సూర్యమూర్తి సూర్యభగవానుడు కాబట్టి ఇది స్వరశాస్త్రంలో ప్రత్యక్షంగా ఉన్నది. నేను అనేక పర్యాయాలు చదివాను. కాస్త కూస్తో మా నాన్నగారి పుణ్యం అంట నాకు అనుభవంగా వచ్చినటువంటిదే మీకు చెప్తున్నాను అనమాట. ఈ 72,000 నాడుల ప్రచోదనం కూడా ఈ సోహం అనేటువంటి శక్తి మీదనే ఆధారపడి ఉంది అనమాట. ఇవన్నీ కలిగినటువంటి లింగమే మనకి వాయులింగంగా చెప్తారు. ఈ వాయులింగంలో ఈ సోహం ద్వారా వచ్చేటువంటి కోరికలు కూడా వేరుగా ఉంటాయి. మంచి కోరికలు ఉంటాయి, చెడ్డ కోరికలు కూడా ఉంటాయి. ఇది కూడా ఏంటంటే మనం తీసుకునే ఆహార పదార్థాల మీదనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కాళహస్తిలో ఉన్నంటే వాయులింగం గురించి చెప్తున్నాం. అది ఎలా వచ్చిందో మీకు చెప్పాను. మొదట భక్త కన్నప్ప, ఆ తర్వాత కాళము, హస్తి, శ్రీ, ఈ ముగ్గురు ద్వారా మనకి కాళహస్తీశ్వర లింగం రావటం జరిగింది. ఈ లింగాన్ని మనం శ్రీకాళహస్తి వెళ్తే సువర్ణముఖి నది ప్రక్కనే ఉన్నది. దీనిని దక్షిణ కాశీ అంటారు. ఎందుకు కాశీ అనాల్సి వచ్చింది? ఏ దేవాలయానికైనా ఉత్తరం వైపు నీరు ప్రవహిస్తూ ఉంటే అది పవిత్రమైనటువంటి శివాలయం అని అంటారు అనమాట. ఉత్తరం వైపు మనకు కూడా మన ఇంటి పక్కన చిన్న కెనాల్ వెళ్తుంది అనుకోండి, మంచినీటి కాలువ ఎంతో మంచిది. తూర్పు వైపు వెళ్తుంది అనుకోండి, ఇంకా మంచిది. దక్షిణ వైపు కానీ పడమర వైపు కానీ నీరుంటే అంత మంచిది కాదు అంటారు వాస్తుశాస్త్ర రీత్యా. సో ఇక్కడ స్వామి యొక్క గుడికి ఉత్తరం వైపున సువర్ణముఖి నది ఉంది కాబట్టి దీన్ని దక్షిణ కాశీ అనటం జరిగింది. ఈ గుడిని మన అనేక సంవత్సరాలు ఎప్పుడో కృతయుగంలోనే ఈ లింగాన్ని 1వ శతాబ్దంలో గుర్తించడం జరిగింది. ఆ గుడి నిర్మాణం అంతా కూడా గొప్ప గొప్ప మహనీయులు కట్టించారు. కడుతూ ఉంటే కూడా ఎవరికి ద్రవ్యంగా ఏమీ ఇవ్వలేదు. సువర్ణముఖిలోకి వెళ్ళి ఎవరో సాయంకాలానికి వెళ్ళి ఇసుక పోగు చేసుకుంటే ఒక మహానుభావుడు వచ్చి రసం వింటే ఎవరు ఎంత కూలి చేస్తే అంత బంగారం వాళ్ళకి వచ్చేది. అందుకని ఆ నదిలో నుంచి బంగారం వచ్చింది కాబట్టి ఆ నదిని సువర్ణముఖి నది అన్నమాట. ఆ రకంగా సువర్ణముఖి నది ఒడ్డులో ఈ వాయులింగం ఉంది. మరి దీని ప్రత్యేకత ఏంటి అని అంటే, స్వామి దక్షిణాముఖంగా ఉంటారు ఇక్కడ, అమ్మవారు తూర్పు ముఖంగా ఉండదు. మనం గుళ్ళోకి వెళ్ళంగానే ముందు చూసేది అమ్మవారే. ఫస్ట్ మనకు అమ్మవారు కనిపిస్తారు. ఆ తర్వాతనే మనం కొంత దూరం వెళ్ళిన తర్వాత స్వామి కాళహస్తీశ్వరుడు యొక్క దర్శనం జరుగుతుందన్నమాట. మరి ఈ లింగం వాయులింగం అని ఎలా చెప్తున్నారు అని అంటే, లింగం లోపల దీపాలు పైన కింద ఉంటాయి. మన అందరం వెళ్ళొచ్చు, ఎవరికి అభ్యంతరం ఉండదు. ఆ గుమ్మం వరకు పర్మిషన్ ఉంటుంది టికెట్ తీసుకుంటే. అక్కడికి వెళ్ళి నేను చుట్టూ కూడా అష్టదిగ్బంధం చేసినట్లుగానే ఉంటాయి గుమ్మాలన్నీ. చాలా దూరం ఉంటుంది బయటికి, గుడికి కూడా. ఆ దీపాలు చక్కగా కదులుతూ ఉంటాయి. అంటే గాలి వస్తేనేగా దీపాలు కదిలేదు. ఇక్కడ నేను దీపం పెట్టాను, కదులుతుందంటే పైనుంచి గాలి వస్తున్నట్టే. అంటే అక్కడ సోహం అనేటువంటి క్రియ నిరంతరము స్వామి తనలో తను రమిస్తూ ఆ రామమంత్రాన్ని చదువుకుంటూ యోగమూర్తిగా అక్కడ ఉండి వాయువుని వదులుతున్నారు కాబట్టి దాన్ని వాయులింగం అని అంటారు అన్నమాట. ఈ లింగానికి ఇరువైపులా దూర్జటకవి ఓమస మహర్షి యొక్క విగ్రహాలు చెరొక వైపు ఉంటాయి అన్నమాట. వాళ్ళే ఈ లింగాన్ని గురించి బాగా మనకి వ్యాప్తిలో తీసుకురావడం జరిగిందనమాట. అలాగే ఇక్కడ ఈ లింగానికి ఎక్కడ అభిషేకం ఉండదు. ఉత్సవ విగ్రహాలకు మాత్రమే అభిషేకం చేస్తారు. పొరపాటున ఎప్పుడో యుగాలలో ఒక అభిషేకం చేసేటువంటి ఆచార్యుల యొక్క ఏలు చిటికెన వేలు తగిలి బంగారం అయిపోయిందంట. అప్పటి నుంచి ఆ లింగాన్ని ఎవరు తాకరు. దాన్ని ఎప్పుడు కవచంతో కప్పబడే ఉంటుంది. ఎప్పటికీ అభిషేకం ఉండదు దానికి. ఎదురుకు మాత్రం ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాలు మాత్రమే పూజలు, అభిషేకాలు, ఉత్సవాలు, ఊరేగింపులు అన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇది ఈ వాయులింగం యొక్క ప్రత్యేకత. అలాగే అమ్మవారు ఇక్కడ ప్రసూనాంబ, అంబత్రయంలో చెప్పాను నేను. ఇది ప్రసూనాంబాదేవి. మనకి కంచి చెప్పినప్పుడు కంచి కామాక్షి ఆవిడ అష్టాదశ పీఠాల్లో వచ్చింది. పృథ్వీలింగం ఒకటి వచ్చింది. ఆ తర్వాత సప్తమోక్షపురాలలో కూడా కంచి వస్తుంది. మనకి సప్తమోక్షపురాల్లో కంచి వస్తుంది, అష్టాదశ పీఠాల్లో వస్తుంది. అలాగే ఈ పంచభూత లింగాల్లో ఒక లింగం వచ్చింది. ఇంకొకటి ఉంది కామాక్షి, అక్షిత్రయము, కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి. అది కూడా చెప్పాను నేను సప్తమోక్షపురాలు చెప్పేటప్పుడు చెప్పాను. సో అట్లా ఇక్కడ ప్రసూనాంబ అంబత్రయంగా ఇక్కడ ఉందన్నమాట. ప్రసూనాంబ, బ్రహ్మరాంబ, ఇంకోటి గుర్తురాలేదు, చెప్తాను అయిపోయేలాగా చెప్తాను స్వామి.
సో ఇక్కడ ప్రసూనాంబగా ఉంది. ఈ ప్రసూనాంబ మనకి పార్వతీదేవి ప్రసూనాంబ, ఆవిడ నడుము చుట్టూత వడ్రాణం ఉంటుంది. ఆ వడ్రాణం ఏంటంటే సర్పాలు, 2 సర్పాలు, రాహుకేతు. ఇక్కడ రాహు ఈశ్వరుడు, కేతువు అమ్మవారు అన్నమాట. అందుకే అక్కడ స్వయంభూగా రాహుకేతులు వెలిసినాయి. కాబట్టి ఈ గ్రహదోషులు కుజదోషులు ఉన్న వాళ్ళందరూ కూడా మన స్వాములు చెప్తుంటారు, అక్కడికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి, మీ దోషాలన్నీ పోతాయి అని చెప్తారు అనమాట. సో ఈ రకంగా రాహుకేతువుల రూపంలో అక్కడ వెలుస్తున్నారు. అసలు అక్కడ గుడి మూసే అవసరం అసలే రాదు. ఎటువంటి గ్రహణాలు, చంద్రగ్రహణం రానివ్వండి, సూర్యగ్రహణం రానివ్వండి, ఏ గ్రహాలు వచ్చినా కూడా దానికి అభ్యంతరం లేదు. కావడం ఏంటి, అసలు గ్రహాలు అక్కడే ఉన్నాయి, రాహు కేతు అక్కడే ఉన్నారు. ఈ కేతువు రాహువే కదా మింగేది సూర్యుడిని చంద్రుడిని, కాబట్టి వాళ్ళే అక్కడ ఉన్నారు. కాబట్టి ఆ గుడిని మూసేటువంటి అవసరం ఎప్పటికీ రాదు. రాత్రి మాత్రమే పౌర్ణమి సేవ తర్వాత మూసేస్తారు, మళ్ళీ ఉదయాన్నే చేర్చుకోవటం జరుగుతుంది. ఇది మనము మన దగ్గరలో ఉన్నటువంటి శ్రీకాళహేశ్వర స్వామి గురించి నేను చెప్పాను. తర్వాత ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే, జనరల్గా భక్తుడు అనేటువంటి వాడు స్వామి పాదాల దగ్గర ఉంటాడు. కానీ స్వామి కన్నప్ప భక్తికి మెచ్చి గుడి మీదనే నువ్వు ఉండు, కొండ మీద నువ్వు ఉండు, నీ కొండ కింద నేను ఉన్నానని చెప్పాడు. ఇది అక్కడ అంటే భక్తుడికి స్వామి అంత ఇంపార్టెన్స్ ఇస్తారనడానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ గిరి ప్రదక్షిణ చాలా ముఖ్యం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇంతకుముందు కూడా చెప్పాను. 3 గిరి ప్రదక్షిణలు ఉన్నాయి మనకి. 1 అరుణాచలగిరి ప్రదక్షిణ, 2 శ్రీకాళహస్తి ప్రదక్షిణ, 2 కైలాసగిరి ప్రదక్షిణ అనమాట. ఈ 3 చేయగలిగితే మన జన్మ సార్థకమైనట్టు అనమాట. అలాగే అంటే గోవర్ధనగిరి ప్రదక్షిణ ఉంది కదండి, ఇంకా కోటప్పకొండ గుడి ప్రదక్షిణ ఉందంటే అవి సమయానుకూలంగా చేసేది. కానీ అది మన అవసరం, మన శక్తి ఉంటే చేస్తాం, లేకపోతే లేదు. మొక్కుకుంటే చేస్తారు, లేకపోతే లేదు. కానీ దీనికి మొక్కులతో పని లేదు. అరుణాచలం వెళ్ళాలంటే తప్పకుండా నువ్వు అరుణగిరి చుట్టూ తిరగాల్సిందే. నీకు ఓపిక ఉంటే కాళ్ళతో తిరుగుతావు, ఓపిక లేకపోతే ఆటోలన్నా తిరిగి ప్రతి గుడి దగ్గర 8 లింగాలు ఉంటాయని చెప్పాను. అరుణాచలేశ్వరుడి మధ్యలో ఉంటే 8 వైపుల అష్టదిక్కుల్లో అష్టలింగాలు ఉంటాయి. అష్టలింగాల దగ్గర ఆటో ఆపుతారు. మనం ఒక కర్పూర బిళ్ళ పెట్టి వెలిగించి స్వామికి నమస్కరించుకొని మళ్ళీ ఆటో ఎక్కేస్తాం. ఓపిక లేని వాళ్ళందరూ ఆటోలో తిరుగుతారు, ఓపిక ఉన్నోళ్ళు కాళ్ళతో తిరిగి 16 కిలోమీటర్లు స్వామి అరుణాచలేశ్వరి దగ్గరకు వస్తారు. ఎటువంటి అభ్యంతరం ఉండదు, ఎటువంటి అనారోగ్యం కూడా రాదు. నేను చెప్పాను, నేను 104 డిగ్రీల జ్వరంతో అక్కడికి వెళ్తే ఆ రమణ మహర్షి యొక్క ఆశీర్వాదంతో ఆ జ్వరంలోనే నేను తిరిగేశాను. ఇంటికి వచ్చేసరికి నాకు రూమ్కి వచ్చేసరికి నాకు జ్వరం లేదు, ఏమీ లేదు. ఒళ్ళంతా చల్లబడిపోయి హాయిగా స్వామి పంపించారు. అరుణాచలేశ్వర మహాత్మ్యము అది ప్రత్యేకంగా చెప్పుకునేటువంటి టాపిక్. ఎంత అద్భుతంగా ఉంటుందంటే నేను చెప్పలేను, అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఆ అనుభూతి కూడా మీరు అందరూ పొందాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పటివరకు చూడని వాళ్ళైనా ఇకనైనా చూడాలి అన్నటువంటి సంసిద్ధత తీసుకొని మనం వెళ్తే మన శరీరం తప్పకుండా సహకరిస్తుంది. సో ఇక్కడ గిరి ప్రదక్షిణ బాగా ఇంపార్టెంట్. అలాగే పాతాళంలో పాతాళ విఘ్నేశ్వరుడు ఉంటాడు, ఆయన దర్శనం తప్పకుండా చేసుకోవాలి. ఎందుకంటే ఎటువంటి విఘ్నాలు జరగకుండా చేసేది విఘ్నేశ్వరుడు. కాబట్టి ఈ గుడినంతటికి చివరిలో రీహాబిలిటేట్ అంటే బాగా వాస్తు ప్రకారంగా శిల్పాలు గోపురాలు అన్నీ కట్టించి మాత్రం మన రాయలే, కృష్ణదేవరాయలు కట్టించి చరిత్రలో పేరుకెక్కామన్నమాట. ఇది వాయులింగం గురించి నేను చెప్పింది అనమాట ఇంతవరకు. ఇంకా తర్వాత వచ్చేది ఆకాశలింగం. ఈ ఆకాశలింగం కూడా చాలా ప్రశస్తమైనది. ఇది ఎక్కడ ఉన్నది, ఇది అత్యంత సూక్ష్మమైనటువంటి లింగం, మనకు కనిపించదు. ఆకాశంలో చూస్తే మనకి ఏమైనా లింగం కనిపిస్తుందా? శూన్యం, ఏమీ కనపడదు. ఆకాశలింగం అంటేనే శూన్యలింగం అని అర్థం అనమాట. మరి ఇక్కడ దీనికి ఇంత ప్రత్యేకత ఏంటంటే, మనం పృథ్వీలింగాన్ని చూసాము, మనల్ని పట్టుకొనిస్తే తాకొచ్చు, చూడొచ్చు, పట్టుకోవచ్చు, చూడొచ్చు, తాకొచ్చు, 3 ఉన్నాయి దానికి. ఆ తర్వాత ఇక్కడ జలలింగం ఉంది. మనం జలాన్ని కళ్ళతో చూస్తాం, ఏ జలాన్నైనా పట్టుకుంటాం. ఇలా దోశలతో పట్టుకుంటే ఉంటుంది, దోశలు అంజలి వదలం కానీ కిందకి వెళ్ళిపోతుంది. మరి ఆ జలాన్ని ఎలా పట్టుకుంటాం? ఒక చెంబులోనో ఒక సీసాలోనో పట్టుకుంటే దానికి ఒక రూపం లేదు, జలానికి రూపం అంటూ లేదు. సీసాలో పట్టుకున్నప్పుడు ఆ సీసా ఏ ఆకృతిలో ఉంటే ఆ రూపంలో జలం కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది జలలింగం. మరి అగ్నిలింగం ఉంది, దాన్ని అగ్నిని చూస్తామే కానీ ఎక్కడా పట్టుకోలేము, పట్టుకుంటే కాలిపోతాం కదా. కాబట్టి అగ్నిని చూడగలం కానీ పట్టుకోవడం లేదు, స్పర్శ కూడా ఉండదు. ఆ తర్వాత వాయువు, వాయువుకి ఏమైనా రూపు రంగు ఏమైనా ఉన్నదా, ఒక ఆకృతి ఉందా? లేదు. స్పర్శ, గాయ, ఎక్కడి నుంచి వీచిన ఈ చల్లని గాలి అనుకుంటాం, గాలి రాగానే అంటే ఆ చల్లని గాలి మన శరీరం స్పర్శ తగలంగానే గాలి ఒక గాలి వీస్తుందని అనుకుంటాం, కానీ లేకపోతే దాన్ని మన స్పర్శ ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. మరి ఈ ఆకాశలింగం ఏంటి?
ఇది అతి సూక్ష్మ లింగము, మనకు కనిపించదు, అసలు శూన్యంలో ఉంటుందన్నమాట. మరి ఈ లింగం యొక్క ఆరంభం ఏంటి, ఇది ఎక్కడ ఉన్నదంటే దీన్ని ఎవ్వరూ తాకలేదు అసలు ఈ లింగాన్ని. మరి లింగం ఉందంటే తప్పకుండా ఉంది. ఎక్కడ ఉంది? చిదంబరంలో, అంటే తమిళనాడులోని చిదంబరంలో చిదంబరేశ్వర ఆలయాన్ని మనం ఆకాశలింగం అని అంటాం అనమాట. ఈ ఆకాశలింగం లేదంటున్నారంటే మళ్ళీ ఉందని చెప్తారు ఏంటని మీకు డౌట్ వస్తుంది. లింగం ఉంటుంది కానీ అది చూడగలిగే శక్తి ఒక ఆచార్యులకు మాత్రమే. అది తెల్లవారుజామున 3 గంటలకి ఆయన అభిషేకానికి వెళ్తే గోడలో స్వామి ఆదిశంకర్లు అక్కడ భగవత్పాదులు శ్రీచక్రం రూపంలో ప్రతిష్ఠించారు. చూడలేని లింగాన్ని చక్ర రూపంలో ప్రతిష్ఠిస్తే అది ఎవరైతే పూజ చేస్తారో ఆ కాలంలో వాళ్ళకు మాత్రమే దర్శనం అవుతుంది, కానీ ఇంకెవ్వరికీ దర్శనం అవుతుంది. మరి మనం ఎలా చూడాలంటే మనం శూన్యంలో స్వామి ఉన్నాడు అనుకుంటాము, ప్రక్క రూంలో నటరాజు రూపంలో స్వామి ఉంటారు. నటరాజు రూపానికి క్రింద పాదాల దగ్గర ఈశ్వరుడు యొక్క ప్రతిమ ఉంటుంది, పార్వతీదేవి ప్రతిమ ఉంటుంది, మళ్ళీ ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు విఘ్నేశ్వరుడు కూడా ఉంటాడు అనమాట. వాటికి చేస్తారు. వీటన్నిటికంటే ప్రత్యేకం ఏంటంటే వాయులింగంలో, ఈ ఆకాశలింగంలో ఆదిశంకరులు హిమాలయ పర్వతానికి వెళ్ళి తీసుకొచ్చినటువంటి స్ఫటిక లింగం, స్వయంగా ఈశ్వరుడి చేతుల మీద సంపాదించినటువంటి లింగము మోక్షలింగం అక్కడ ప్రతిష్ఠించారు స్వామి. దానికి ప్రతిరోజు 8 గంటలకు అభిషేకం చేస్తారు. ఎంతమంది వెళ్ళినా చక్కగా మనం విశాలమైన ప్రదేశంలో పెడతారు, నీళ్లు వస్తూ ఉంటాయి. మన ఇష్టం, ఎన్ని గ్లాసులు తాగాలన్నా తాగొచ్చు, ఒంటి మీద కూడా పోసుకోవచ్చు, అభ్యంతరం లేదు. ప్రతిరోజు ఆ స్ఫటికలింగ దర్శనం జరుగుతూనే ఉంటుంది. అది చూడటం మన జన్మ సుకృతం. ఎందుకంటే స్వామి స్వయంగా కైలాసానికి వెళ్ళి కైలాసం నుంచి లింగాన్ని తీసుకొచ్చి దాన్ని అక్కడ ప్రతిష్ఠించారు. మనం కైలాసానికి వెళ్ళగలమా? ఆ కైలాసీశ్వరుని చూడగలమా? కనీసం ఆయన ప్రతిరూపమైన ఆ స్ఫటికలింగాన్ని చూసినా మనం కైలాసానికి వెళ్ళినటువంటి భాగ్యం మనకి సంప్రాప్తిస్తుంది. మరి ఈ గుడి యొక్క నిర్మాణం అంతా కూడా అరుణాచలేశ్వరి గుడి యొక్క నిర్మాణంతో సమానంగా ఉంటుంది. దాదాపుగా 50 ఎకరాల స్థలంలో గుడి నిర్మించబడి ఉంది. అనేక గోపురాలు, మండపాలు, కళ్యాణ మండపాలు, సభలు, వేదికలు విస్తారంగా ఉంటాయి. ఎందువల్లంటే ఇక్కడ స్వామి నటరాజ స్వామి. చిదంబరం, చిత్ అంటే ఆనందం, అంబరం అంటే వేదిక లేకపోతే ఆకాశం, 2 అర్థాలు వస్తాయి అనమాట. అంబరం అంటే ఆకాశం అని వస్తే, వేదిక అని కూడా వస్తాయి అనమాట. ఈ వేదిక మీద అనేకమైనటువంటి నృత్యాలు, సంగీత కార్యక్రమాలు, ఉపన్యాసాలు జరుగుతున్నాయి. అట్లాగే చిదంబరంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు జరగటానికి అనుకూలంగా ఆ 50 ఎకరాల స్థలంలో అనేక కోనేర్లు, మండపాలు, విశాలమైన మండపాలు, తర్వాత స్టేజీలు, ఇవన్నీ కూడా విస్తారంగా ఆక్రమించబడి ఉంటాయి. అక్కడ మరి అసలు ఈ స్వామి ఎలా వెలిసాడు? అక్కడ ప్రతిదానికి ఒక స్టోరీ చెప్పుకుంటున్నాం కదా. మరి ఈ స్వామి, ఈ ఆకర స్వామి, ఈ పంచభూత లింగాల్లో ఉంటే ఆకాశలింగం అక్కడికి ఎలా వచ్చిందంటే, ఈ చిదంబరం కూడా సముద్రం ఒడ్డునే ఉంది ఒకప్పుడు. ఇప్పుడంటే కొంత కూడుతూ వచ్చింది. సముద్రం ఒడ్డున సాధారణంగా ఏ మొక్కలు ఉంటాయి? మడ అడవులు ఉంటాయి అన్నమాట. ఈ మడ అడవులు గుండా ఒకరోజు విష్ణుమూర్తి ఆడవేషం వేసుకొని వస్తూ ఉంటే ఆ విష్ణుమూర్తిని వెంటాడుతూ ఈశ్వరుడు కూడా వస్తాడనమాట. పరీక్ష అనమాట, అంతకంటే ఏమీ లేదు. ఆయన విష్ణువు అని ఈయనకి తెలుసు, ఈయన శివుడు అని ఆయనకి తెలుసు అనమాట. ఇలా వస్తుంటే ఆ అడవిలో ఉన్నటువంటి మునీశ్వరులందరూ కూడా వీళ్ళనిద్దరిని గమనిస్తారు. గమనించి ఎవరో వీళ్ళు ఎంటర్ అయ్యారు, వీళ్ళు మంచోళ్ళు కాదు, ఆ అమ్మాయిని వీళ్ళు ఎంట పడుతున్నారంటే వీళ్ళిద్దరు క్యారెక్టర్ మంచిది కాదని చెప్పి ముందు వాళ్ళని భయపెట్టడానికి సర్పాలని వదులుతారన్నమాట, చంపేయమని చెప్పి. ఈ సర్పాలను ఏం చేస్తాడు? ఈశ్వరుడు పట్టుకొని తన ఆభరణాలుగా పెట్టుకుంటాడు. ఆ తర్వాత ఒక పులిని పంపిస్తారు. ఆ పులిని చంపేసి పులి చర్మాన్ని పెట్టేసుకుంటాడు. ఆ తర్వాత ఒక డెమన్ అంటే ఒక రాక్షసుని పంపిస్తారు. వెంటనే ఆ రాక్షసుని చంపేసి ఆ రాక్షసుడి మీద ఎక్కి స్వామి నృత్యం చేయటం జరుగుతుంది. అదే అక్కడ ఉన్నటువంటి పోస్టర్ చూడండి, అది ఆకాశలింగం అనేటువంటిది. ఇప్పుడు మనం నటరాజమూర్తి దగ్గరికి వెళ్ళినా కూడా మనకి కింద నటరాజుడు కింద రాక్షసుడు బోళ్ళ పడుకొని ఉంటాడు, స్వామి నృత్యం చేస్తూ ఉంటారు అనమాట. ఈ స్వామి చేతిలో మనకి శూలం అగ్ని కనపడుతుంది. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనలో ఉన్నటువంటి రాక్షస లక్షణాలన్నింటినీ కూడా ఆయన తొక్కేస్తున్నాడు, రాక్షస గుణాలను తొక్కేస్తున్నాడు. అక్కడ రాక్షసుడు కాదు, మనమే రాక్షసులు. కొన్ని లక్షణాలు బట్టి అటువంటి దాన్ని తొక్కేయడానికి స్వామి వచ్చారు అని చెప్తాం అనమాట. అలాగే జ్యోతి పట్టుకొని ఉంటారు నటరాజ స్వామి. ఆ జ్యోతి ఏంటంటే
మనలో ఉండే గుణాలన్నింటినీ, చెడ్డ గుణాలన్నింటిని కూడా కాల్చివేయటం జరుగుతుందన్నమాట. మరి నృత్యం ఎందుకనంటే మనలో ఆనందాన్ని ప్రజ్వరేణ చేసి అది అందరికీ పంచిపెట్టమని, ఆనందాన్ని పంచిపెట్టమని స్వామి నటరాజ స్వరూపంలో వచ్చారనమాట. అలా వచ్చినటువంటి స్వామినే మనం చిదంబరంలో చక్కగా దర్శించుకోవచ్చు. ఆయన వైభోగం ఎంత అని చెప్పలేను. ముఖ్యంగా మనం ఆ స్ఫటికలింగ దర్శనానికైనా వెళ్ళాలి. అలాగే శివకేశవులకు భేదం లేదని చెప్పడానికి అనుకూలంగా స్వామి ప్రక్కనే 4 మెట్లకి ఇవ్వతలే మళ్ళా మన పెరుమాళ్ళు ఉంటారు, వెంకటేశ్వర స్వామి. అక్కడ శివకేశవులకి భేదం లేదని మనకు ప్రత్యేకంగా అక్కడ నిదర్శనం అవుతుంది. జస్ట్ ఇలా స్వామి ఉంటే అటువైపు ఈయన ఇటు దక్షిణంగా తిరిగి ఉంటారు, ఆయన తూర్పు వైపు తిరిగి ఉంటారు అన్నమాట. అది చిదంబరం. చిదంబరం దగ్గరలోనే వైదేశ్వరం అని ఉంటుందండి. అక్కడ మనకి జాతకాలు చూడటం, నెమలి రక్తం ద్వారా ఈ ఎడమ చేతి ఏలుముద్ద తంబు ఇంప్రెషన్ ద్వారా జాతకాలు నాడి శాస్త్రం ఉంటుందన్నమాట. అది చెప్తారు. అక్కడ కుజగ్రహం కూడా ఉన్నది. శనీశ్వరుడు అక్కడ ఉండరు, కుజగ్రహం మాత్రమే ఉంది వైదేశ్వరంలో. నేను 2 సార్లు వెళ్ళడం జరిగింది చిదంబరం అనేది. అక్కడి నుంచి మనం పాండిచ్చేరి వెళ్ళొచ్చు, పాండిచ్చేరి నుంచి మళ్ళీ కంచి ఎన్ని రావచ్చు అనమాట. మీలో ఎవరు వెళ్తానన్నా నేను చక్కగా మీకు గ్రాఫ్ ప్రతిదీ కూడా మీకు నేను ఇవ్వడానికి ఎప్పుడు రెడీగా ఉంటానని చెప్తున్నాను. ఇది మనం ఆకాశలింగానికి సంబంధించినటువంటి చరిత్ర అండి. తర్వాత ఒకటి చిదంబర రహస్యం. చిదంబరం కదా మరి ఇది. మరి చిదంబర రహస్యం అంటారు ఏంటంటే అని అంటే ఏమీ లేదు. మన దగ్గర 50 రూపాయలు టికెట్ కట్టించుకొని పైకి పంపించి కట్టిన ఒకసారి ఇలా లాగుతారు. అలా లాగంగానే మనకి 1 మినిటే ఉంచుతారు. ఆ మినిట్లో బాగా చూడగలిగి మనసంతా దాని మీదే పెట్టి కేంద్రీకరించి అక్కడ ఏముంది అని ఆతృతగా కనుక చూసిన వాళ్ళకి బంగారు తోరణాలు, మారేడు దళాల తోరణాలు కనిపిస్తాయి. అలా వెళ్ళి నువ్వు నేను తోసుకునేటప్పుడు బయటికి పంపిస్తారు. బయటకు వచ్చాక నాకేం కనపడలేదు మేడం గారు, మీరేం చూసారని అడుగుతారు. అంటే మన మనసంతా అక్కడ పెట్టుకొని చూస్తే స్వామి యొక్క మారేడు దళాలు బంగారు రూపంలో కనిపిస్తాయి. లేకపోతే గోడ, నల్లగా గోడ కనిపిస్తుంది అనమాట. అదే చిదంబర రహస్యం. అసలు చెప్పకూడదు అంటారు అది, కానీ బయటకు వచ్చాక మేమందరం చెప్పుకున్నాం కాబట్టి మీకు కూడా సెలవు ఇవ్వడం జరిగింది అనమాట. ఇది చిదంబర రహస్యానికి సంబంధించింది. తర్వాత మనం లింగానికి ఎటు నుంచి అయినా కూడా పూజ చేయొచ్చు. 4 వైపులా, ఎడమ భాగము, కుడి భాగము, వెనక భాగం, ముందు భాగం, 4 వైపులా కూర్చొని మనం పూజ చేసేటువంటి అవకాశం ఒక్క లింగమూర్తికే కనిపిస్తుంది. మన లింగానికే. మళ్ళీ నటరాజమూర్తి అనుకో ఆయన ముందు భాగానే చేయాలి, వెనక చేయటానికి ఉండదు. అలాగే లింగం ఎప్పుడు కూడా ఆ చివరి భాగము, పానుమట్టం యొక్క నీరు వచ్చే భాగము ఉత్తరానికి ఉంటే అది ఎంతో ప్రశస్తమైనటువంటి లింగము. ఆ శివాలయం పశ్చిమముఖంగా ఉంటే కనుక శివాలయం పశ్చిమముఖంగా ఉండాలి. దేవుడు పడమర వైపు చూస్తూ లింగం యొక్క నీరు ఉత్తరం వైపు పడుతూ ఉంటే దాన్ని అత్యంత పవిత్రమైనటువంటి లింగంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది చిదంబరంలో మనం చక్కగా చూడవచ్చు అన్నమాట. సో ఇక్కడ వరకు 5 పంచభూత లింగాలు అయిపోయింది. ఇంకా 3 లింగాలే ఉన్నాయి. 8 అయింది టైము. ఒక అరగంటలో నేను కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. కాకపోతే ఇంకొక 10 నిమిషాలు ఉందైనా నా కోరిక మీద మీరు అన్నీ వింటారని ఆశిస్తున్నాను. తర్వాతది సూర్యలింగం. చూడండి అక్కడ సూర్యలింగం చక్కగా కిరణాలతో కనిపిస్తూ ఉంది. ఆ లింగం అలాగే ఉంటుంది సూర్యలింగము. మనకి సూర్యుడు లింగం ఏంటంటే, సూర్యుడిలో లింగం ఏంటంటే అసలు లింగము ఒక సూక్ష్మ రూపం, అది గుండ్రంగా ఉంటుంది. మనం గ్లోబ్ చూస్తాము భూమిని, అది గుండ్రంగా ఉంటుంది. తర్వాత పైన ఆకాశం విశ్వాన్ని అంతటిని కూడా అంతరిక్షం నుంచి ఫోటో తీస్తే గుండ్రంగానే కనిపించింది. కాబట్టి శివుడు గుండ్రంగానే ఉన్నాడు. శివుడే సూర్యుడు, సూర్యుడే శివుడు, మొత్తం విశ్వవ్యాప్తంగా ఉన్నవాడు. అలాగే మనం సూర్యనారాయణమూర్తి అని అంటాము. నారాయణుడే శివుడు, శివుడే నారాయణుడు. కాబట్టి అక్కడ కూడా మళ్ళా మనకి శివుడే సూర్యుడిగా మనకి గోచరింపబడుతూ ఉన్నారనమాట. ఈ సూర్యనారాయణ సందర్శనము మన కాలచక్ర సందర్శనం లాంటిది. కాలాన్ని ప్రేరేపించేది సూర్యుడు, మనల్ని నిద్ర లేపేది సూర్యుడు, మన కార్యక్రమాలన్నీ జరిపేది సూర్యుడు, మళ్ళా నిద్రపుచ్చేది కూడా చంద్రుడు వచ్చేదాకా ఆయన కిరణాలే మన మీద ఉంటాయి అన్నమాట. దీనికి నిదర్శనంగా ఏంటంటే కాలచక్రము కరెక్ట్గా తిరుగుతుంది అని చెప్పడానికి ఎంత ముబ్బన్నా రానియండి, ఎంత వర్షం అన్నా కూడా, ఎంత తుఫాన్ అన్నా రానియండి, సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు.
మనకు వర్షం తగ్గిపోయాక ఆ పొద్దు ఇక్కడికి వచ్చుద్ది, అబ్బో చాలా పొద్దుపోయింది అంటాం. అంటే ఆయన గమనం ఏమీ మారదు. ఆయన ఎన్ని వర్షాలు వచ్చినా ఏదొచ్చినా ఆయన గమన ప్రకారం కాలచక్రానికి అనుగుణంగా ఆయన ప్రయాణం చేస్తూ మనకు రేయి పగలనేటువంటి తేడాని విశ్వవ్యాప్తంగా తెలియజేస్తున్నాడు. ఆయన విశ్వమంతా కనిపిస్తాడు. సూర్యుడు అనేటువంటి వాడు విశ్వమంతా, మనం ఏ దేశంలో ఉన్నా కూడా ఒకే రకంగా కనిపిస్తాడు. భారతదేశంలో ఒక రకంగా, అమెరికాలో ఒక రకంగా, ఆస్ట్రేలియాలో ఉండడు. సూర్యుడు అనేవాడు గుండ్రంగా ఒక ఎర్రటి ముద్దలాగే ఉంటాడు. ఆయన ఏ దేశంలోనైనా ఒక రకంగానే ఉంటాడు. ఒక రకమైనటువంటి కాంతి కిరణాలనే ప్రసారం చేయడం జరుగుతుంది అనమాట. ఈ కాంతి కిరణాల వల్ల ఉపయోగం ఏంటంటే జీవులకి ప్రేరణ శక్తి. మనకి 4 రోజులు ఎంత ఎండలైనా బరాయిస్తాం. మనం ఇక్కడ కూర్చుంటాం, ఎంత ఎండగా వడగాల్పులు వచ్చినా సరే తడి కచ్చి తుడుచుకుంటూ కూర్చుంటాం, కానీ బాధపడం. 4 చినుకులు పడకలకే ఇంటికి వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతారు, పద్మావతి కళ్యాణ మండపంలోకి వెళ్ళే వాళ్ళు వెళ్తారు, లేకపోతే అటు ఇటు మండపాల్లోకి వచ్చేస్తారు. ఎవరన్నా కూర్చుంటారు వర్షంలో? కూర్చోరు. అంటే సూర్యుని వేడిని ఎంతైనా భరిస్తాం, వర్షమును మాత్రం భరించలేమన్నమాట. తర్వాత సూర్యుడి యొక్క కాంతి మనకి ఎంత తగిలితే శరీరంలో దృఢమైనటువంటి శక్తి అంత మనకి వస్తుంది. మన జీవన క్రియలన్నీ కూడా సక్రమంగా జరగటానికి సూర్యశక్తే కారణం. సూర్యుడి యొక్క ప్రభావం లేకపోతే మనం స్లగిష్ ముడుచుకుపడతాం. 4 రోజులు వర్షం కురిస్తే కొంచెం పకోడీలు ఉండి తిందాం, లేకపోతే వేరుశనక్కాయలు ఉండి తిందాం అని చెప్పి ముసుగు పెట్టుకొని రద్దు కప్పుకొని గదిలో పడుకుంటాం. సూర్యుడు రాకపోతే మనం బయటికి రాలేము, మనం ఆటోమేటిక్గా స్లగిష్గా ముడుచుకుపోతాం అనమాట. అలాగే ప్రకృతిలో ఉన్నటువంటి జీవులన్నీ కూడా ముడుచుకుపోతాయి, వాటిలో ప్రేరణ శక్తి ఉండదు. ఆ శక్తినిచ్చేది ఒక్క సూర్యుడు భగవానుడు. ఆ సూర్య భగవానుడే శివుడే సూర్య భగవానుడు అనమాట. జీవుల్లో ఉన్నటువంటి అన్ని జీవన క్రియలకి ఆధారభూతుడు సూర్యుడు. మరి ఆయన ద్వారే కదా. ఏంటంటే అలా చెప్తున్నారు, సూర్యుడి వల్ల అన్ని జరుగుతాయి అంటున్నారు. దానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను, ఇంతకుముందు చెప్పాను కూడా. సూర్యుడి యొక్క వేడికి నీటిని పీల్చుకుంటేనే మనకు భూమి ఏర్పడుతుంది. ఆ వేడి మేఘాలుగా వెళ్ళిపోయి ఆకాశం ఏర్పడింది. ఆ మేఘాలు వర్షిస్తే జలం ఏర్పడింది. ఆ జలం నుంచి మళ్ళీ భూమి ఫర్టిలైజ్ అవుతుంది, సారవంతం అవుతుంది. సారవంతమైన భూమి నుంచి ఆహార పదార్థాలు ఉత్పత్తి అవుతుంది. ఆహార పదార్థాలు మళ్ళీ మనం తీసుకుంటాము, జీవోత్పత్తిని చేస్తున్నాం. మనమనే కాదు, ఏ జీవైనా, మొక్కలు కానీ జంతువులు కానీ వాటి యొక్క ఉత్పత్తి కార్యక్రమాన్ని జీవన కాలధర్మ చక్రం ప్రకారం తిరగటం జరుగుతుంది. కాబట్టి సూర్యుడు అన్ని జీవన క్రియలకి మూలాధారము సూర్యుడు. శివుడే సూర్యుడు, సూర్యుడే శివుడు. ఆయనే సూర్యనారాయణుడు, ఆయనే విష్ణునారాయణుడు, ఆయనే శివనారాయణుడు కూడా అని చెబుతారు అన్నమాట. అయితే ఈ సూర్యలింగం ఎక్కడ ఉంది అంటే మనకు తెలిసి కోణార్కులో ఉంది. మనకు తెలిసి కోణార్కులో శివలింగం ఉంది, కానీ ఇప్పుడు లేదు ప్రస్తుతానికి. ఒకప్పుడు ఉంది. ఎప్పుడుందంటే 1వ శతాబ్దానికి ముందు హిస్టరీ ప్రకారం చూస్తే ఇది చాలా ఇంపార్టెంట్ లింగం. ఇది కూడా వాయులింగం లాగే 1వ శతాబ్దంలో ఈ లింగం ఉంది. ఎవరు ప్రతిష్ఠించారంటే సాంబుడు ప్రతిష్ఠించాడు. హుఈజ్ సాంబ? కృష్ణుడి యొక్క కొడుకు. జాంబవతి కృష్ణుడికి పుట్టినటువంటి కుమారుడు సాంబుడు. ఆయన ఎలా పుట్టాడు? అందరు రాణులకి పుత్రులు కలిగారు, జాంబవతికి పుత్రులు లేరు అనమాట. అప్పుడు ఆవిడ ఏడుస్తూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, నాకు పుత్రులు లేరు, కుమార్తెలు లేరు, నేను సంతానం లేకుండా బాధపడుతున్నా స్వామి, నాకు ఎలాగైనా సంతానం కావాలంటే అప్పుడు ఆయన ఈశ్వరుని ప్రార్థించి 6 నెలల పాటు తపస్సు చేస్తాడు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకంగా నీళ్ళల్లో, భూమి మీద, నీటిలో, నిప్పులో, ఒంటికాల మీద అలా చేస్తే 6వ నెలలో ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి నీ కోరిక ఏంటని కృష్ణుడు అడిగితే నాకు ఒక కుమారుడిని ప్రసాదించమంటాడు. సరేనని చెప్పి స్వామి జాంబవతికి కుమారుడు కలిగేటట్టుగా చేస్తాడు. ఈశ్వరుడు యొక్క దయతో ఉన్నటువంటి మూర్తిని సాంబమూర్తి అని అంటారు అన్నమాట. సాంబశివుడు మన కాకానిలో ఉన్నాడు సాంబశివుడు. ఆయన సాంబశివుడే అంటాం మనం. సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబశివు. ఈ సాంబశివుడు అందుకని ఆయన కృష్ణుడు సాంబాని పెట్టుకున్నాను. సాంబ సదాశివుడు అని పెట్టుకొని సాంబాని పిలుచుకుంటున్నాను. పిలుచుకుంటుంటే అంటే ఈ కోణార్క లింగానికి దీనికి ఏంటండి లింక్ అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. అసలు ఆ లింగం వచ్చిందే ఈ సాంబుడు మూలం. ఈ సాంబుడు అత్యంత సుందరమైనటువంటి వాడు. ఈయన్ని చూసి కృష్ణుడికి అనేక మంది భార్యలు ఉన్నారు, అనేక మంది భార్యలు. అందులో నందిని అనేటువంటి భార్య ఈ సాంబుడిని మోహిస్తుంది. తల్లి కదా, తల్లి కుమారుడిని ప్రేమించకూడదు కదా, మోహించి ఒకరోజు గట్టిగా కౌగులించుకుంటుంది. ఆమె ప్రేమ తాపాన్ని ఆపుకోలేక కోరికని గట్టిగా కౌగులించుకుంటుంది. ఆ కౌగులించుకున్నటువంటి ఆ సన్నివేశాన్ని చూస్తాడు కృష్ణుడు.
కృష్ణుడు చూసి నువ్వు కుష్ఠవ్యాధిగ్రస్తుడు అయిపోమని శపిస్తాడు. కొడుకునే శపిస్తాడనమాట. లెప్రసీ వచ్చేస్తుంది. దాంతో మరి నాకు ఎలాగంటే నువ్వు 12 సంవత్సరాలు సూర్య ఆరాధన చేస్తే నీకు ఈ కుష్ఠవ్యాధి పోతుందని చెప్తాడనమాట. అప్పుడు ఆ సాంబుడు అనే ఆయన లింగాన్ని ప్రతిష్ఠించుకొని 2 చోట్ల ప్రతిష్ఠించాడు. సముద్రంలోనే ప్రతిష్ఠించాడు. అది ఒకటి పాకిస్తాన్లో ఉంది, 2 మన కోణార్కులో ఉంది. పాకిస్తాన్లో ఉన్నటువంటి లింగాన్ని ముల్తానా లింగం అని అంటారు. ముల్తానా లింగము. ఇక్కడ ఉన్న దాన్ని కోణార్క లింగం అంటారు అనమాట. ఇప్పుడు దానికి దీనికి తేడా ఏంటంటే, ముందు కోణార్క చెప్పుకుందాం, మన దగ్గరగా ఉంది. కోణార్క లింగంలో అసలు కోణార్కలో ఉన్నటువంటి సూర్య దేవాలయము ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. అంత వైభవపేతంగా ఉంటుంది. ఆ గుడి మొత్తం కూడా 24 చక్రాల మీద ఆధారపడి ఉంది. ఆ చక్రాలు ఇలా తిరుగుతాయి. మనం వెళ్ళి తిప్పితే ఈ చక్రాలు ఇలా కదులుద్ది. 24 చక్రాలు కదులుతాయి. ఆ తర్వాత 7 గుర్రాలు ఉంటాయి. ఆ 7 గుర్రాలు చక్రాలతో కూడుకున్నటువంటి రథం మీద దేవాలయాన్ని కట్టారనమాట. ఆ దేవాలయం కూడా ఎలా కట్టారు? ఇసుక, సున్నము, సిమెంట్ ఏమీ లేదు. అంతా గ్రానైట్, బ్లాక్ గ్రానైట్ స్టోన్ తోటి. ఇప్పుడు మన ఇళ్ళలో వేసుకుంటున్నారు కదా గ్రానైట్, ఆ నల్లటి గ్రానైట్ రాయితోటి గుడి అంతా కట్టడం జరిగింది. కట్టేటప్పుడు ఒక రాయికి ఇంకొక రాయికి మధ్యలో ఇనుప పలకాలు పెట్టారనమాట. ఒక రాయికి ఇంకొక రాయికి మధ్య ఇనుప పలకాలు, అంటే మనం 2 ఇటుకల మధ్య సున్నాన్ని పెంచినట్టుగా వాళ్ళు ఇనుప పలకాలను పెట్టారు. పెట్టి గుడిని అద్భుతంగా కట్టేశారు. అడుగున మ్యాగ్నెటిజం పెట్టారు, అయస్కాంతాన్ని పెట్టారు. అడుగున రథం లోపల అయస్కాంతాన్ని పెట్టారు. గుడి పైన శిఖరం మీద అయస్కాంతాన్ని పెట్టి గాలిలో లింగం తేలేటట్టు పెట్టారు. దాని నుంచి 7 గుర్రాలకి పగ్గాలు ఈ రథం ఎక్కేటట్టుగా అప్పుడు ఆ సాంబుడు ప్రతిష్ఠించాడని చెప్తారు. ఎప్పుడు 1వ శతాబ్దానికి ముందు సముద్రంలో ప్రతిష్ఠించాడు. అయితే ఆయన 12 సంవత్సరాలు తపస్సు చేసుకొని ఆయన కార్యక్రమం అయిపోయిన తర్వాత మన దేశాన్ని ఎంతమందో పరిపాలించారు. ఈ పరిపాలించిన వాళ్ళల్లో బ్రిటిష్ వాళ్ళు ఒకళ్ళు, మహమ్మదీయులు. వాళ్ళకి ఎప్పుడు మన ఆస్తులు తీసుకుపోవాలని ఇద్దరికీ కోరిక కలుగుద్ది. కాబట్టి దాదాపు ఆ గుడిని డిమాలిష్ చేయడానికి చూశారు బ్రిటిష్ వాళ్ళు. ఎందుకు చేశారంటే అసలు వాళ్ళకి చేయాల్సిన అవసరం వచ్చేది కాదు. వస్తు సామాగ్రి తీసుకుపోవచ్చు. ఈ మ్యాగ్నెట్ ఉండటం మూలాన ఈ గుడి అరేబియా సముద్రానికి ఎదురుగా సముద్రంలోనే ఉంది. ఇప్పుడంటే 5 కిలోమీటర్ల సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది. అప్పుడు సముద్రం మధ్యలో ఉందన్నమాట. ఉండటం మూలాన వచ్చేటువంటి పడవలన్నిటి, షిప్పులు వస్తుంటాయి కదా, ఓడలు. ఈ ఓడల్లో ఉన్నటువంటి కంపాస్ బాక్స్ని ఈ మ్యాగ్నెట్ అట్రాక్ట్ చేసుకుంటుంది. అట్రాక్ట్ చేసుకొని షిప్పులు పడిపోతున్నాయి అన్నమాట. పడిపోతున్నాయి అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి పైన ఉన్నటువంటి శిఖరాన్ని వాళ్ళు కనిపెట్టేశారు. దీనికి ఉన్నటువంటి పవర్ ద్వారానే మన షిప్పులన్నీ ఇక్కడికి రాగానే పడిపోతున్నాయి, ఇంకెక్కడా పడిపోవటం లేదని వాళ్ళు మహా తెలియకలేడు కదా, టెస్టులు చేస్తే ఆ పైన ఉన్నటువంటి మ్యాగ్నెట్ని కనిపెట్టి పడగొట్టేశారు. అది ఎప్పుడైతే పడిపోయిందో ఆటోమేటిక్గా అన్ని ఒకదానికొకటి లింకులు, ఈ రథాలకు చక్రాలకు కానీ ఆ గుర్రాలకు ఉన్నటువంటి తాళ్ళు, కనిపించని తాళ్ళకు ఉన్నటువంటి లింకులన్నీ కూడా తప్పిపోయి భూమిలో అయస్కాంతం ఉంది కాబట్టి గుడి నిలిచింది. గుడి పైన ఉన్నటువంటి లింగము మాయమైపోయింది అనమాట. లేదు, లింగం లేదు. ఇది కోణార్క దేవాలయం గ్రానైట్తో నిర్మించాడు. సాంబుడు ప్రతిష్ఠించాడు. ఆ తర్వాత ఈ లింగాన్ని మనకి 13వ శతాబ్దంలో మళ్ళా పాపం వృద్ధి చేశారు మన రాజులు. ఒక్క నిమిషం, ఆయన పేరు కూడా చెప్తాను. నరసింహదేవుడు అనేటువంటి ఆయన 13వ శతాబ్దంలో 1568వ సంవత్సరంలో దీన్ని బాగా ఎస్టాబ్లిష్ చేసి బ్రహ్మాండంగా తయారు చేశాడు. కానీ మళ్ళా బ్రిటిష్ వాళ్ళు ఇటు పక్క మహమ్మద్ గోరీ, గజ్నీ వీళ్ళందరూ వచ్చేసి దాన్ని డిమాలిష్ చేసి దానిలో ఉన్నటువంటి వజ్ర వైడూర్యాలు సంపదనంతా దోచుపోయి మళ్ళీ డిమాలిష్ చేయడం అయింది. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు అక్కడ ఆ శిల్ప సంపద అంతా కనిపిస్తుంది. అంతను మాత్రమే మనం చూడగలుగుతాం. సముద్రం కూడా 5 కిలోమీటర్లు వెనక్కిపోయి ఉంటుంది. కానీ అటువంటి గుడి, గ్రానైట్తో కట్టినటువంటి గుడి, అలాగే ఇనుప పలకాల మధ్య పెట్టినటువంటి గుడి ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేదు. అందుకే మనకి మన సంప్రదాయంగా వచ్చినటువంటి టెంపుల్స్లో మన భారతదేశ వస్తు సంప్రదాయాల్లో దాన్ని పెట్టడం జరిగింది అనమాట. మరి సాంబుడు ఇంకో చాటు కూడా పూజ చేశాడు. ఎక్కడంటే పాకిస్తాన్లో ముల్తానా
ముల్తాన్ అనేటువంటి ప్రదేశం ఎక్కడుందంటే ఇప్పుడు పంజాబ్ రాష్ట్రంలో ఉంది. పంజాబ్ రాష్ట్రంలో ఉంది. దీన్ని కూడా సన్ టెంపుల్ అంటారు. కశ్యప మహర్షి దీనికి బాగా పూజ చేయటం జరిగింది. ఈ సాంబుడు అక్కడ కూడా 12 సంవత్సరాలు తపస్సు చేసి ఆ లింగాన్ని పూజ చేసి ఆయన చర్మ వ్యాధిని అంటే లెప్రసీ వ్యాధిని పోగొట్టుకోవటం జరిగిందనమాట. ఈ టెంపుల్ కోణార్క్ టెంపుల్ కన్నా గొప్పదని కొంతమంది చెప్తారు. ఎందుకంటే ఈ సూర్య యొక్క విగ్రహము, సూర్యుని యొక్క విగ్రహము అక్కడ ఉంది, ఇక్కడేమో లింగం ఉంది. సూర్యుని విగ్రహం అంతా బంగారం తొడుగుతో ఉంటుంది. అక్కడ చూసారు చూడండి, సూర్యలింగం వేసాను నేను. ఈ సూర్యలింగం అంతా బంగారమే. ఆయన కళ్ళు 2 కెంపులు అనమాట. ఒక్కొక్క కెంపు కొన్ని కోట్ల ఖరీదు. ఇవాళ మనం పేపర్లో వేశారు, ఇవాళ నిన్న ఒక ఉంగరం అంటే ఆ రాయి ఖరీదు 183 కోట్లు అని వేశారు. అట్లాంటిది ఎన్ని రేట్లు ఉన్నదో ఎక్కువ తెలియదు. ఈ మహమ్మదీయుల పరిపాలనలో బ్రిటిష్ వాళ్ళ టైంలో ఈ 2 రాళ్ళని కళ్ళు రూపంలో ఉన్నటువంటి 2 రాళ్ళని పీకేసుకున్నారు. ఈ బంగారు తొడుగును తీసేసుకున్నారు. ఆ గుడిలో అనేకమైనటువంటి కోట్ల రూపాయలు ఖరీదు చేసేటువంటి వజ్ర వైడూర్యాలు, మడులు, మాణిక్యాలు ఉన్నాయంట. వాటన్నిటిని కూడా ఈ మహమ్మదీయులు ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది కాబట్టి వాళ్ళే వశపరుచుకున్నారని చెప్తారు. ఈ మధ్య కూడా ఏదో సినిమాలో దాన్ని ఆధారం చేసుకుని ఒక పిక్చర్ కూడా తీశారు. అది ఎంతవరకు పేరు గుర్తులేదు నాకు. ఇది అక్కడ ఉన్నటువంటి టెంపుల్. నిజమైనటువంటి భగవంతుడి చేత అంటే కృష్ణుడు కుమారుడు అంటే కృష్ణుడు అంతటి వాడే కాబట్టి ఈశ్వరుడు తపస్సు చేశాడు. ఆయనకి మళ్ళా ఆయనకు వచ్చినటువంటి వ్యాధిని పోగొట్టుకున్నాడు కాబట్టి సాంబుడు అనేటువంటి పేరు వచ్చింది. ఇంకా ఇంకొక టెంపుల్ మనకి కోణార్క్లోనే ఉంది. అది ఈ కోణార్క్ అనేటువంటి భువనేశ్వర్కి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక 102 కిలోమీటర్ల దూరంలో బుగడా అనేటువంటి సూర్య దేవాలయం ఉంది. అది చెక్కతో నిర్మితమైనటువంటి దేవాలయం, నల్లని చెక్కతో నిర్మితమైనటువంటి దేవాలయం. అది ఇప్పుడు కూడా బాగానే ఉందని చెప్తారు అనమాట. రెండోది మోధేరా సూర్య మందిరం. ఇది గుజరాత్లో ఉంది. దీన్ని మిత్రుడు అనేటువంటి రాజు బాగా అభివృద్ధి చేసి ఆ సూర్య దేవాలయాన్ని బాగా అభివృద్ధి చేసి పూజలు పునస్కారాలు చేశారు. కానీ మహమ్మదీయుల కాలంలో దాన్ని మొత్తాన్ని ఒకే రోజులో కాల్చేసి గుడిలో ఉండే లింగాన్ని కూడా కాల్చేసి ప్రస్తుతానికి ఏమీ లేకుండా చేశారన్నమాట. ఆ తర్వాత